ఉపవాస ప్రార్థన కూడి దేవుని సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో భాగ్యోదయం కల్పించినందుకు దేవుని స్తోత్రం. ప్రార్థన విషయం గురించి చెప్పినప్పుడు అందరికీ వినపడేట్టుగా చేయండి. మీరు మాత్రం ప్రార్థన చేయడం కాదు, మేము కూడా ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం పాటించడం ఉంచడానికి కాదు, అలాంటి విషయాలు మనం పరిశీలించి తీరాలి. దేవుని యొక్క పనిని నిర్లక్ష్య భావంతో కాదు, ఆతృతతో ఉత్సాహంతో చేయాలి. చేయలేకపోతే దేవుడి పరిస్థితులతో దేవుని యొక్క పరిచయం చేయగలిగే దేవుడు. నేను నమ్మి తీరిన వాడిని బైబిల్ కూడా అదే రీతిని ప్రోత్సాహించి తీరేది. అది లేదు, నా ఇంటికి నేను కోరిన శాపం తెచ్చుకుంటాను, మీరు నా పనిలో ప్రయాణం చేయాలి. దేవుని యొక్క పనిని ఎప్పుడు కూడా ఆసక్తితో ఆశతో దేవునికి నేను చేసి తీరుతున్నాను, మోక్షకు కాదు నేను చూపించేది, ఇది నాకు బరువు కాదు, బాధ్యత కాదు, ఇది నేను చేసుకుని తీరాల్సిన జీవిత గమ్యం అన్నది దేవుని యొక్క బిడ్డలకి ఈ కాలంలో అర్థమై తీరాలి. ఏసైకి చెప్పినట్టుగా శరీరం బలహీనంగా ఉన్నది, కానీ ఆత్మ సిద్ధపాటు కలిగేటటువంటి తీరాలి. శారీరకంగా బలహీనత ఉన్నా కూడా దేవుడికి సేవించే ప్రక్రియలో మనల్ని బలహీనతను చూపించడం కాదు, అది మంచి ప్రణాళిక చెందేది. అందుకే ఆ విషయంలో దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు జాగ్రత్త వహించి తీరాలి. చాలా మందికి ఇప్పుడు కూడా తెలియట్లేదు దేవునితో ఉన్న సహవాసం ఏదో గుర్తుతే చేసేటట్టుగా. కారణం మీరు అన్య మతంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ మత సిద్ధాంతాలు నేటికి కూడా దేవుని యొక్క బిడ్డలుగా మీరు ప్రారంభించి తీరుతుంది. కర్ణాటకలో భయం భక్తి అన్య సిద్ధాంతాల్లో ఉండదు కాబట్టి అది నేటికి కూడా సంఘాల్లో ప్రవహించి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏ పని చేసినా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తితో తీరాలి. బైబిల్ చెప్తున్న ఒక మాట, మనం సేవించిన దేవుడు అగ్ని జ్వాలల వంటి వాడు. దాని అర్థం నువ్వు ఆడుతున్నది అగ్నితో అన్నది ఎప్పుడు ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఆ తీవ్రత భయం భక్తి ఉండి తీరాలి. ముఖ్యంగా ఏదో చేసి వెళ్ళిపోవడం కాదు, దానికన్నా మంచిది చేయకుండా ఉండడం, దానికన్నా క్షేమకరమైనది. ఇది చెప్పడానికి కారణం ఏంటిది అంటే కాలంలో సంఘాలు సంఘటనలు ఆతృత లేకుండా ఉన్న ఒక ప్రక్రియలో ప్రయాణమై తిరుగుతున్నారు. ఎందుకు అలా చేసి తిరుగుతున్నారంటే ఆత్మకు స్పందన ఇచ్చి తిరగడానికి మనసు లేదు. ఆత్మిక స్పందన లేకపోతే ఇవన్నీ పనులు ఇలాగే గుట్టుగానే సాగి తీరుతుంది. ఇది ఈ కాలంలో ఆత్మ స్పందన కొరకు దాహం కలిగేట్టుగా దేవునికి బిడ్డలు తీరాలి. నేను ఎంత చెప్పినా మీలో మార్పు ఎంత తీసుకొస్తుందో నాకు తెలియదు, కానీ నేను ఒక సేవకుడిగా నేను దేవుని యొక్క వాక్య సత్యం మార్పు చెందించడానికి చెప్పాను. మారాలా లేదా అన్నది మీ ఉద్దేశం. దేవుడు దాంట్లో మిమ్మల్ని సహాయం వచ్చి తీరుగా కానీ కోరుకుంటున్నా. ఈ ఉపవాస ప్రార్థన కోరికలో దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు మనకి కల్పించిన వాక్య తరగతులను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని గత 3 రోజులు ఉపవాసంతో ప్రార్థనతో ఆత్మిక విడుదలలో క్షమాభివృద్ధిని పొంది తీరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి భాగ్యోదయం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా సహాయం వచ్చి తీరుగాక. దేవుని యొక్క సేవకులుగా ఎప్పుడు కూడా పరిచయం చేసేటప్పుడు మంచి మనస్తత్వంతో మంచి ఆనందంలో దేవుని యొక్క పరిచయం చేయాలని ఆతృత కలిగించి తీరుతుంది. కానీ ప్రజల యొక్క మనసు మారింటి కలిగిన సిద్ధపాటు లేకపోతే దేవుని యొక్క సేవకుడు ఆనందం కలిగే ప్రక్రియతో దేవుని యొక్క వాక్య పరిచర్య ప్రారంభించి ఒక గడువుని తీరదు. ఏం చేద్దాం, నేటికి కూడా పసిడి పిల్లతనం దేవుని బిడ్డలో పోలేదు కాబట్టి ఆత్మిక పరిపక్వతలోకి రాలేదు. దేవుడు వాటిలో మీకు 4 రోజులు తెప్పించి తిరగడానికి ప్రయత్నం చేసి దేవుడు కాక. ఇప్పటి దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. యెరెమయా గ్రంథం 18వ అధ్యాయం దాని 2వ వచనం గత 2-3 రోజుల నుంచి వాటిలో నుంచి మనం ధ్యానించుకుని వచ్చి తీరేది. చాలు అక్కడ చదివిన వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యూదా ప్రజలను దేవుడి సిద్ధపాటు కలిగించే ప్రక్రియలో దేవుని యొక్క అభిషేకుడైన దాసు యెరెమయాను దేవుడు వాడుకునే ప్రక్రియ గురించి అక్కడ కనబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. పోయిన 2 రోజుల నుంచి నేను దేవుడి వాక్య భాగంలో నుంచి చెప్పుకొచ్చిన ప్రాధాన్యత కలిగిన ఒక మాట, దేవుడు యెరెమయాకి చెప్పిన మాట మొదటిగా ఏం చేయాలి, లేచి తీరాలి. లేక కలిగిన వాడే దేవుడు ఏర్పాటు చేసిన కుమారి ఇంటికి ప్రయాణమైనది. నేను చెప్పాను, మనం కుమారి ఇంట్లో ఉన్నాము కాబట్టి నేటికి కూడా ఆయన మన జీవిత స్థితిగతిని మరి
పరిశీలించి ప్రక్రియపరిచి సరిపరుచుకొని నడిపించుకు తీరుతున్నారు. మీరే వివీక్షించి తీరాలి. నేను నిజంగా నీవు కుమ్మరింట్లో ఉన్నావా? కుమ్మరి అన్నదానిని నేను ఒక గత రోజుల్లో నేను చెప్పాను. అది సాక్షాత్ మన దేవుడు మన మీద పరిప్రయోగాన్ని చేసి తీరుతున్నది. కాబట్టి మట్టి ముద్దైన మనం ఏమై తీరేది? పనికొచ్చే పాత్రగా మారి తీరేది. మూడోది మన పాత తరగతులు అక్కడ చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్తే నేను నీకు అక్కడ మాట్లాడి తీరగలిగిగా. నేను సేవించే దేవుడు మాట్లాడే దేవుడు. నేను సేవించే దేవుడు ఎట్లాంటి దేవుడు నాకు తెలియదు. నేను సేవించే దేవుడు మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. దేవునికి కొన్ని ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత, ఆయన మాట్లాడుతున్న దేవుడు. ఆయన మాటల్లో ఏముంది? మనిషికి విడుదల కలిగే ప్రక్రియ ఉన్నది. దేవుడు యెరెమీయాతో మాట్లాడి తీరడానికి ఒక ఉద్దేశం అంటే, ఒక కారణం ఏంటిది అంటే, దేవుని యొక్క దిక్కును దేవుడు యెరెమీయాని నిలబెట్టుకు తీరాల్సిన రైట్ ప్లేస్ ని దేవుడు ఏం చేశాడు? మాట్లాడి ఎవరికి బోధించి తీరారు? యెరెమీయాకి బోధించి తీరారు. యెరెమీయా సరైన దిక్కులు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు, యూదా గోత్రస్తులు సరైన ప్రక్రియలో నిలబడలేకపోవడం వలన దేవుడు ఎవరితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి తీరింది? యెరెమీయాతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. దేవుడు కుమ్మరింటికి వెళ్ళి మాట్లాడాల్సిన ప్రక్రియ కారణం ఏంటంటే, కుమ్మరింటికి వెళ్ళి తీరితే కొన్ని నేర్చుకోగలిగి తీరేది. అందుకే దేవుడు మనతో మాట్లాడేది రెండు కారణాల గురించి. ఒకటి, దేవుడిలో ఉన్న దిక్కును మనం తెలుసుకు తీరడానికి. రెండోది, దేవుడు ఏర్పాటు చేసిన రైట్ ప్లేస్ లో ఉండి తీరడానికి. దేవుడు ఇచ్చిన దిక్కులు ఉండలేకపోతే దైవ దిక్కులకి నీవు నడవలేవు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రక్రియ రైట్ ప్లేస్ లో ఉండలేకపోతే దైవ శబ్దం వినలేవు. చాలా మంది దేవుని యొక్క శబ్దం వినలేకపోవడానికి ఈ రెండు కారణాలు. ఒకటి, వారి దిక్కు దేవుని దిక్కు కాదు, వారి డైరెక్షన్ దేవుని వైపు కాదు. రెండోది, దేవుడు ఏర్పాటు చేసిన చోట్లను వారు లేదు కాబట్టి దేవుని యొక్క శబ్దం మనకి చాలా మందికి వినబడి తీరట్లేదు. ఈ రోజుల్లో దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి? రైట్ డైరెక్షన్ కి రావాలి, రైట్ ప్లేస్ లోకి రావాలి. దేవుని శబ్దం మనకి వినబడగలిగి తీరాలి. దేవుడు నీతో మాట్లాడలేకపోతే దాని అర్థం దేవుని యొక్క మౌనం నీ జీవితానికి ఏం కావచ్చు? నీ ఆత్మిక స్థితిగతులకి నాశనాన్ని కలిగించి తీరు రావచ్చు. ఈ కోవిడ్ వల్ల దేవుని యొక్క బిడ్డలుగా యెరెమీయా చేసినట్టుగా కమ్ బ్యాక్ టు ద రైట్ డైరెక్షన్. దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక చోటుకి వచ్చి తీరాలి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రణాళికకి ఏం చేయాలి? వచ్చి తీరాలి. రైట్ డైరెక్షన్, రైట్ ప్లేస్ యెరెమీయా రావడం వలన దేవుడు చెప్పే విధానానికి లోపడగలిగి తీరారు. దేవుడు చెప్పే మాటలను వినలేని ప్రజలు ఉండికేయడానికి కారణం రైట్ ప్లేస్ లో వారు లేరు, రైట్ డైరెక్షన్ లో వారు లేరు. అందుకే చాలా మంది దేవుని యొక్క మాటలు వినడానికి ఆత్మత చూపించి తీరట్లేదు. అక్కడ చదివినప్పుడు ఒక మాట మనకి మూడు మాటలు మనకి కనబడు. ఒకటి, యెరెమీయాకి సరెండర్ చేసే మనస్తత్వం ఉంది. సరెండర్ అంటే దేవుడు చెప్పిన మాటకు అనుసరించి తీరే బాధ్యత ఆయనకు ఉంది. అనుసరించిన వాడు ఎవరిని అనుసరించి తీరుతున్నాడు? దేవుడిని అనుసరించి తీరుతున్నాడు, దైవ వాక్యాన్ని అనుసరించి తీరుతున్నాడు. యెరెమీయాతో దేవుడు మాట్లాడిన వెంటనే ఆయన తను తాను సరెండర్ చేసి తీరారు. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క బిడ్డలు సరెండర్ చేసే ప్రక్రియ లేదు. ఒక పోలీసును చూసే ఒక ఖైదీ సరెండర్ అయ్యేటట్ల దేవుని బిడ్డ దేవుడిని చూసేటప్పుడు ఏమై తీరాలి? సరెండర్ అయి తీరాలి. ఎందుకు సరెండర్ అయి తీరాలి? పాపము ప్రక్రియలు మనలో ఉన్నది కాబట్టి మనం ఎవరి సాక్షాత్లో సరెండర్ అయి తీరాలి. దానికే మనం బైబిల్ వాడే పదం మనస్సు మార్పిడి, మారు మనస్సు అన్న ప్రక్రియ. అందుకే కొందరు సరెండరింగ్ లేదు ఎవరి దగ్గర, దేవుని దగ్గర సరెండరింగ్ లేదు. దేవుని దగ్గర ఏం కావట్లేదు? నాలో మన పాపపు క్రియలు ఉన్నాయి. పరిశుద్ధత చెందిన దేవుడు, పాపం చెయ్యలేని దేవుడు, పాపం గురించి అవగాహన లేని దేవుడు, పాపముతో ఏది కలిగిన పాదభాగస్త లేని దేవుని సమక్షతలో పాపపు క్రియలో ఉన్న ఒక వ్యక్తి ఎల్లి నిలబడగలిగి తీరితే ఆటోమేటిక్ మోకాలు దిగింది, ఆటోమేటిక్ చేతులు ఎత్తబడి తీరుతాయి, ఆటోమేటిక్ కంటి నుంచి కన్నీరు వచ్చి తీరుతాయి. ఇది మూడు నీళ్ళు నుంచి రాలేకపోతే దాని అర్థం
సరళ దేవుని దగ్గర కాలేదు. చాలా మందికి ఏం రావట్లేదు, కన్నీరు రావట్లేదు. నేను పోయిన రోజు కూడా నేను చెప్పాను, దేవునికి ఆరాధన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు ఏం రావాలి? కన్నీరు రావాలి. కన్నీరు వచ్చి తీరితేనే మన ఆత్మిక స్థితిగతి మనం ఏం చేసి తీరేది, స్పర్శించినట్టుగా తీరేది. వాక్య పరీక్ష అయిన తర్వాత ఒక శిశువు వచ్చి నాతో మాట్లాడి చెప్పినాడు, ఐదులు నేను చెప్పిన వాక్య సందేశం నాకు ఏడిపించింది అయ్యారు. నేను ఆలోచించి ఎంత పసివాడిగా ఉండి నిన్నెందుకు ఏడిపించింది? ఆయన చెప్పిన మాట, ఆ దేవుని యొక్క చేతులు నేను ఉండి తీరి ఉన్నాను అన్నది నాకు అర్థమయ్యేసరికి నాకు ఆటోమేటిక్ ఏమైతే ఏడుపు వచ్చి తీరింది. మిగతా దగ్గర సప్పట్లు కొట్టి దుఃఖికెత్తే వెళ్ళిపోయినప్పుడు ఆ పసి బాలుడు మాత్రం చెప్పినప్పుడు, నీ మాటల్లో నాకేం కనబడి తీరింది, దేవుని యొక్క తాకిడి నేను అనుభవించుకోగలిగినాను. అదే కాలంలో దేవుని బిడ్డకి ఏడుగా, దేవుని దగ్గర నువ్వు ఏడవలేకపోతే మనుషుల దగ్గర నీ కన్నీరు చూపించుకోవాల్సిన వస్తుంది, మనుషుల దగ్గర నువ్వు ఏడవలసి వస్తుంది, కుటుంబీకుల దగ్గర నువ్వు ఏడవలసి వస్తుంది, పనికిరాని సిద్ధాంతములను ఏడ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. యథార్థముగా సరళ చేసే దేవుని బిడ్డ ఏం చేయగలిగేది? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపములో ఏడుచుకోగలిగి తీరే ఒక ఉద్దేశం జరగలిగింది. ఏడుపు వచ్చి తీరితే నిన్ను తగ్గించే భావనలో మోకాలు వచ్చి తీరుతుంది, నిన్ను తగ్గించే భావనలో చేతులు ఎత్తే ప్రక్రియ వచ్చి తీరుతుంది. ఇదన్నీ కూడా సరళ చేసే దానికి ఉన్న లక్షణం. అందుకే ఇక్కడ కొందరు ఆరాధనకు వచ్చి నా చేతులు ఎత్తి దేవునికి ఏం చేయరు, స్తోత్రం చెప్పరు. అది మా అక్కర్లేదే అనుకుంటున్నారు. బైబిల్ చెప్తున్నది, చేతులెత్తి దేవునికి ఏం చేసి తీరాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. నీ చెయ్య దేవుని కొరకు ఎత్తబడి లేకపోతే ఏదో బరువు చెయ్యేది నీ చెయ్యిని నింపేసింది. అర్థం కాలేదు, ఏదో బరువు చెంది నీ చేతిలో ఉన్నది కాబట్టి దేవుని సమక్షంలో నీవేం చేయలేకపోతున్నాం, చేతులు ఎత్తలేకపోతున్నాం. రెండోదిగా నేను చెప్పిన మాట, నీ మోకాలు నేను చేయగలిగి తీరాలి, వంచగలిగి తీరాలి. ఈ కాలంలో కుర్చీలు వచ్చేసినాయి కాబట్టి మనుషులకు మోకాలు వచ్చే ప్రక్రియ రావట్లేదు. అర్థం కాదని అనుకుంటున్నాను. అదే కొంతమంది ఆరాధన కూర్చున్న కాళ్ళు సాపేసుకుని ఏదో సినిమా థియేటర్లో కూర్చున్న, ఆనందంలో కూర్చున్నారు. పోయిన ఉపవాస ప్రార్థన కోటిలో కూడా నేను చూసిన కొందరు కాళ్ళు సాపేసుకొని కొందరు అటు ఇటు సరెండరే లేదు, కూర్చున్నది దేవుని సన్నిధిలో నా పరిజ్ఞానం లేదు. అర్థం కాలేదు. సరెండర్ నుండి తీరగలిగితే నీ మోకాలను ఏం చేయగలిగి తీరుతావు, ఉంచగలిగి దేవుని సన్నిధిని అప్పగించుకోగలిగి తీరుతావు. సరెండర్ ఉన్న లక్షణం ఈ మూడు. ఒకటి మోకాలు వచ్చేది, రెండోది చేతులు ఎత్తేది, మూడోది కన్నీరు కాంచుకు తీరేది. ఈ ఒకటిలో దేవుడు కూడా వాక్యం వినేటప్పుడు కన్నీరు రావాలి, ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు రావాలి. ఆత్మీక ప్రక్రియలో దేవుడి మీద మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? నీ కళ్ళు తడిచే ప్రక్రియలో తినాలి. అందుకే ఇరణ్యానికి ముందు సరెండర్ అయ్యే అనుభవం ఉంది. సరెండర్ అయిన వాడే దేవుని కొరకు మూవ్ అవ్వగలిగి తీరేది, దేవుని కొరకు నడవగలిగి తీరేది, దేవుని కొరకు ప్రయాణం అవ్వగలిగి తీరేది. దేవుని కొరకు లొంగలేనోడు, దేవుని కొరకు సరెండర్ కాలేనోడు దేవుని కొరకు మూవ్ కాలేడు, దేవుని కొరకు ప్రయాణం చేయబడలేదు. ఈ పక్కనన్నింటినీ అడుగుతున్నా, నీ మూవ్మెంట్ ఎటు పక్క, ఏ పక్క నువ్వు మూవ్ అయి తీరుతున్నావు? ఎరప్యాకి క్లారిటీ ఉంది, నేను ఎక్కడికి మూవ్ అవుతున్నాను, కుమ్మరికి మూవ్ అవుతున్నాను. ఎరప్యాకి క్లారిటీ ఉంది, నేను మూవ్ అయ్యేది ఎక్కడ, దేవుని యొక్క శబ్దాన్ని ఆలోచించి తీరేంతటిగా ఉన్న ప్రదేశానికి నేనేమై తీరుతున్నాను. చాలా మందికి వారు ప్రయాణం అయ్యే ప్రయాణంలో ఏం లేదు, మూమెంట్ లేదు, ఎటు మూవ్ అవుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. కారణం ఏంటి? అదే బైబిల్ చెప్పేది. బైబిల్ చెప్పే ఒక మాట, అదే నా యేసయ్య విపరీత జన సమూహాన్ని చూసి యేసయ్య ఒక మాట ఉన్నారు, ఈ ప్రజలు మందలుగా ఉన్నారు కానీ వారిని ఏం చేసేటట్టు లేదు, నడిపించేటట్టు ఉన్న నాయకులు లేనట్టుగా ఉన్నారు. ఎందుకు? మందలకి మూమెంట్ కరెక్ట్ లేదు, నడిపించి తీరేటట్టుగా ఉన్న ఎవరు లేదు. కాపాడు లేకపోవడం వలన మందలకి క్లారిటీ లేదు. సంఘ కాపరి కరెక్ట్ లేకపోతే సంఘ బిడ్డలకి క్లారిటీ ఉండదు. అర్థం కాలేదు. సంఘ కాపరి కరెక్ట్ ఉండి కూడా సంఘ బిడ్డలకి క్లారిటీ అయిన మూమెంట్ లేకపోతే కాపరి కాదు ప్రాబ్లం,
ప్రాబ్లం ఏ వ్యక్తి లోపల సంఘంలో ఉన్నాడు. అది ఎప్పుడు కూడా కొందరికి ఏం కావట్లేదు, వారి మూమెంట్లో క్లారిటీ లేదు, వారి నడవడికలో ఏం లేదు, ఏం లేదు, క్లారిటీ లేదు. అదే చాలా మంది లోతుగా ఉన్నారు, క్లారిటీ లేకపోకుండా జీవించి దేవుడు తన దూతలను పంపించి లోతు తన కుటుంబానికి చెప్పిన ఒక మాట, నేను మీకు చూపించే పర్వతం వైపు ఏది పరిగెట్టి వెళ్ళమని చెప్పారు. కానీ అంత దూరం పరిగెట్టి తీరేందుకున్న ఆలసత అర్ధరాత్రి వేళ వారిలో క్లారిటీ లేకపోవడం వల్ల జరిగింది. అర్థం కావలేదు. అర్ధరాత్రి వాళ్ళు చెప్తున్న క్లారిటీ లేదు కాబట్టి ఏం చెప్తున్నారు, ఆ అవతల పక్క చావుకున్నదన్నీ సిద్ధమై తీరుతున్నది. ఆ టైంలో దేవదూతలు చేయడం మా ఇంట్లో ఫోన్ చేసి పండగ తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు. క్లారిటీ లేదు, ఏంటో క్లారిటీ లేదు. ఏ టైంలో ఎప్పుడేం మాట్లాడాలా అర్థం కావట్లేదు. కానీ ఇంత పేచి పెట్టి బలవంత పెట్టడం వలన ఆ రాత్రి వేళ వారు పరిగెట్టి తీరితే దేవుడు చెప్పిన ప్రదేశంలో ఆ కొండ వైపు ఆయన ఏం చేస్తును, పరిగెట్టి వెళ్ళును. అర్థం కాలేదు. చాలా మందికి అనుకుంటున్నారు దేవుడు వారికి ఏమేమో అవకాశం లేదు. దేవుడు బాగుండే అవకాశం ఇస్తారు. ప్రవక్త సరైన రీతిగా ప్రవచనం చెప్పడానికి బయలుదేరలేనప్పుడు గాడిదతో దేవుడు పలికించింది, అరే నీతో నేను చెప్పిన మనము నెరవేర్చకపోతే గాడిద నెరవేర్చేసి నువ్వు నెరవేర్పు చూపించలేదు అని హెచ్చరించలేదు. దేవుడు తప్పించి తీరడానికి ఎన్నెన్నో సార్లు హెచ్చరించారు. కానీ ఆయనలో ఏం రాలేదు, క్లారిటీ రాలేదు. అందుకని చెప్పి రావడానికి ఉద్దేశం, యెరెమీయాకి క్లారిటీ ఉంది కాబట్టి తన చలనం ఏమైతే దేవుని దిక్కును అనుసరించి దేవుడు ఏర్పాటు చేసిన ప్లేస్లో వచ్చి తీరేంతగా. అందుకే లోతు వారి జీవితంలో క్లారిటీ లేకపోవడం వలన వారి ఇంటికి వచ్చిన నాశనానికి ఉన్న హెచ్చరికకు ఏం కావలేదు, సూచనగా ఆయన మిగిల్చి తీరలేదు. దాని వలన ఏం చేసుకుని తీరాడు తెలుసా, దగ్గరున్న కొండ వైపు మాత్రమే పరిగెట్టగలిగాడు. దగ్గరున్న కొండ దగ్గరికి పరిగెట్టడం మన లాభం ఏమొచ్చింది, నీ క్లారిటీ బట్టి నువ్వు వెళ్ళి తీరితే నీ క్లారిటీ నీ పిల్లల మీద కనబడదు. అందుకే సంతాన భాగ్యం కొరకు ప్రయాసపడేటప్పుడు ఎంత ప్రార్థన చేయాలి, ఎన్ని ఉపవాసాలు చేయాలి, ఎంత దేవుని దగ్గర జాగ్రత్త పడితే అప్పుడు నువ్వు చేయలేకపోతే తర్వాత పిల్లలు మంది. అదే దేవుని చెప్పారు, గర్భవతిగా ఉన్న సందర్భంలో యోహాను ఆత్మ నిండుబాటు కలగగలిగి తీరితే ఎదుగుదలలో కూడా ఆత్మ నిండుబాటును చూపించుకోగలిగి. అందుకే నేను చెప్పిన క్లారిటీ ఉండాలి. అన్ని విషయంలో దేవుని బిడ్డలకు ఏమిటి తీరాలి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండకపోతే దైవికంగా ఉన్న చలనం జరిగి తీరదు. అది ఆలోచించాలి. దేవుడు చెప్పిన కొండ వరకు లోతు కుటుంబం ప్రయాణం చేయలే, క్లారిటీ లేకపోవడం వలన, చలనం సరైన రీతిగా లేకపోవడం వలన వాళ్ళు ఒక పని చేశారు, దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళలే. వాటికి నచ్చిన ఆ కడుగు వారికి వెళ్ళి తీరారు. నేటికి కూడా దాని బాధ తగ్గలేదు. అందుకే నేను చెప్పిన నీ నడవడికలో ఏముండి తీరాలి, క్లారిటీ ఉండి తీరాలి. ఇప్పుడు కూడా చాలా మందికి దృఢ నిశ్చయం లేదు, పరలోకానికి నేను గురిపెట్టి జీవించాను. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి ఏం గుర్తింపు లేదు. నేను ప్రయాణమయ్యేది పరలోకానికి, అది అత్తోడిల్లు కాదు. నీవు అలాగే వెళ్ళిపోవడానికి క్లారిటీ ఉండి తీరితేనే ఏమని తీరేది, నీ మూమెంట్ సరైన విధానంగా పరలోకానికి నేను కొనిపోబడి తీరడానికి సహాయం ఇచ్చుకు తీరేది. అందుకే దేవుని బిడ్డలకి నేటికి కూడా దేని గురించి క్లారిటీ లేదు, పరలోకం గురించి ఉన్న క్లారిటీ లేదు. పరలోకానికి ఏది చూసిన వాడు లోకాన్ని, లోక సౌకర్యాలని, లోక సిద్ధాంతములకు ఏమని తీరడు, ఒదిగిపోడు. వాటిని ప్రేమించే వారిగా మారారు. చాలా మందికి క్లారిటీ లేదు ఈ విషయంలో, పరలోక విషయం గురించి క్లారిటీ లేదు.
మలినమైన వస్త్రం గురించి సాతాను ఎంతగా తర్కించి తీరాడంటే, ఎవరు? ఆయన యాజకుడు. యాజకుడికి పరిచయం ఏంటిది? యాజకుడికి పరిచర్య ఆవరణం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? అనుషాను శుద్ధిపరిచి వేరుపరిచి ఆయన ఏం చేయాలి? శారీరకమైన మానసికమైన శుద్ధీకరణ కలిగి ఏం చేయాలి? ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించుకు తీరాలి. ప్రవేశించుకు తీరడానికి వస్త్రక్రమావళి ఉంది. ఆ వస్త్రాన్ని అన్ని ధరింపచేసి ఆయన ఏం చేయాలి? దేవాలయం లోపలికి రావాలి, ఆవరణలోకి రావాలి. ఆవరణలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయన వధించాల్సిన పశువులను ఏం చేయాలి? వధించి తీరాలి. దేవుని యొక్క ఉద్దేశ ప్రణాళిక ప్రకారంగా ఎవరిని వధించి తీరాలి? పశువులను వధించి తీరాలి. ఆ వధించే ప్రక్రియలో ఆ పశువు మీద నుంచున్న రక్తం ఏమైంది? ఎవరి మీద పడి తీరింది? స్మాల్ ఎఫెక్ట్. బైబిల్ చెప్తున్నది రక్తం ఎక్కడ ఉండి తీరాలి? యాజకుడి చేతిలో ఉన్న పాత్రలో ఉండి తీరాలి. ఒంటి మీద ఉండకూడదు. అలా కాలేదు. అప్పుడు అది ఒంటి మీదకి రావడానికి కారణం ఏంటిది? పాత్రలో రావాల్సిన రక్తం పాత్రలో ఉండకుండా ఒంటి మీదకి రావాల్సిన ప్రక్రియ. దాని అర్థం వాడు ఏం చేస్తున్నాడు? అలాగే ఏం చేస్తున్నాడు? పోస్తున్నాడు. కాలేదు. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపల దేవుని యొక్క మహిమకు చోటు ఉండాల్సిన చోట్ల అక్కడి నుంచి ఏం వినబడుతున్నది? నీవు చేసిన నిర్లక్ష్యతకు ఫిర్యాదు వినబడుతుంది. అదే నేను ఎప్పుడు చెప్పే మాట, దేవుని పనిని నిర్లక్ష్యంగా చెయ్యొద్దు. చేసిన వెంటనే ఆ నిర్లక్ష్యత పట్టి నీ విషయం పట్టి పరలోకానికి ఎవరు వెళ్తాడు? మరి ఎన్నిసార్లు మీరు విధించారు? తన వస్త్రంలో ఉన్న మాలిన్య ఎవరి పొరపాటు? ఈయన పొరపాటు, యాజకుని పొరపాటు. ఆ పొరపాటు మూలంగా ఏమైంది? ఇది మహిమ దిగాల్సిన చోట్ల మహిమ దిగకుండా మహిమ దిగాల్సిన చోటు నుంచి ఈయన గురించి ఫిర్యాదు వెళ్ళి తీరింది. సో ఇట్ మీన్స్ యాజకుడికి క్లారిటీ లేదు పరిచర్యలో ఉన్న మూమెంట్లో. కానీ ఇరవ్యాకి అంటాడు కాదు, ఇరవ్యాకి క్లారిటీ ఉంది, ఇరవ్యాకి ఉంది, చాతనం ఉంది. అది ఆ దేవుడు ఆయనని కుమ్మరింటికి వెళ్ళమని చెప్పింది, లేమని చెప్పింది. వాటి వెనకాల దేవుని కొరకు నేను క్లారిటీ ఉన్నవాడని నేను బోధించుకుంటున్నాను. మూడవదిగా ఆయనలో ఏముంది? తగ్గించుకోగలిగే మనస్తత్వం ఉంది. ఎవరి మాటకు తగ్గుతున్నాడు? దేవుని మాటకు ఆయన తగ్గి తీరుతున్నాడు. అందుకే నేను చెప్పొచ్చిన మాట ఒకటి సరెండర్, రెండోది క్లారిటీ అండ్ మూమెంట్, మూడోది తగ్గింపు కలిగే ఒక భావన నుండి తీరాలి. ఎవరిని అడగొచ్చు, దేవా కుమ్మరింటికి వెళ్ళి నాతో మాట్లాడబెట్టి ఇక్కడ మాట్లాడచ్చా? అడగొచ్చు. ఆయన ఆ మాట ఏది అడగే ఒక ప్రసక్తిని తీసుకురాలేదు. కారణం ఏంటిది? దేవుడు చెప్పిన దానికి మనం బదులు చెప్పి తీరడానికి మనమేమో. దేవుని బిడ్డలు తగ్గారా లేదా అన్నదానికి ఒక సూచన. దేవునికి ప్రశ్న అడుగుతున్నారా లేదా? Do you feel like questioning God? దేవుని ప్రశ్నించి తీరేంతటిగా ఉన్న మొదగాడిగా మారేవాడు. దాని అర్థం ఏం లేదు. ఆయన జీవితంలో ఏం లేదు. నేను చేయాలి అని అన్నాడు, ఏం లేదు. తగ్గే మనస్తత్వం లేదు. ఇరవై తగ్గే మనస్తత్వం ఉంది. అందుకే నేను చెప్పుకున్నమాట, సరెండర్ నుండి తీరాలి, తగ్గించే మనసు ఉండి క్లారిటీ ఉండి తీరాలి. క్లారిటీ ఉంటే క్లారిటీకి తగ్గట్టుకున్న నడవడిక ఉండి తీరుతుంది. అలా ఉండి తీరడం వల్ల తగ్గించే పునాదిశయం ఉండి తీరగలుగుతుంది. అందుకే దేవుడు ఆయనతో చెప్పిన మాట, ఉమ్మరింటికి వెళ్ళు, నేను నీతో అక్కడ ఏం చేయాలనుకుంటున్నాను? దేవుని యొక్క మాటను వినిపింప చేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క మాటను విని తీరడానికి దేవుడు చెప్పిన చోటుకి రావాల్సింది. దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతంలో వచ్చి తీరితే దేవుడు చెప్పాల్సిన సందేశం దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. కీర్తనలో దాన్ని 32వ అధ్యాయంలో వచ్చినప్పుడు దాన్ని 8వ వచనం అక్కడ చెప్పుచున్న ఒక మాట,
దాని అర్థం నిన్ను ఏం చేసి దేవుడు చెప్పుచున్న మాట, నేను నిన్ను ఏం చేస్తాను, బుద్ధిమంతుడుగా మార్చి తీరుతాను. ఐ విల్ మేక్ యు వాయిస్, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు. నేను నీకు ఏం చేసి తీరుతాను. ఎందుకు మనల్ని దేవుడు బోధించేది? దేవుడికి తెలుసు we are fools. మనం మూర్ఖులం అన్నది దేవుడికి తెలుసు. హల్లెలూయా. బైబిల్లో మూర్ఖుడు అన్న పదం ఎక్కడెక్కడ రాయబడింది మీరు ఇంటికి ఒకసారి హోంవర్క్ చూసి తీరాలి. దేవుడు మూర్ఖుడు అన్న పదం వాడిన చోట్లన్నీ మీరు చూసి తీరితే ఆ మనుషులన్నీ కూడా దేవునికి విపరీత దిశలో ఏం చేసేవారు? పని చేసేటప్పుడు దేవుడు వారిని ఏమని పిలిచారు? మూర్ఖుడు అని పిలిచారు. సో తెలుసుకు తీరాలి, మనం కూడా ఒకనాటి మూర్ఖులమే. ఆయన మనల్ని ఏం చేసి తీరాల్సి వచ్చింది? విజ్డమ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, పరిజ్ఞానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, కూడా ఈ రాత్రి నీ ప్రాణం పోయింది, సంపాదించిందంట ఏమైపోదు. ఎందుకు ఆయన కూడా పిలిచాడు? ఆయన ఆశ్రయం ఎవరి మీద లేదు, దేవుని మీద లేదు. ఆయన ఆశ్రయం ఆయన పంట మీద, ఆయన కట్టించిన పెద్ద స్టోర్ హౌస్ మీద, ఆయన గర్భం మీద, వీటన్నిటి మీద ఆయన ఏం చేసుకున్నాడు? అలాగే కీర్తన చెప్పారు, దేవుడు లేడని మూర్ఖుడు తన హృదయంలో ఆయన ఏం చేసుకున్నాడు? విచారణ చేసుకుని తీరుతున్నాడు. దాని అర్థం దేవునికి ఉన్న ఎగ్జిస్టెన్స్ ని ఒప్పుకోకపోవడం, దేవుడు ఉన్నాడని ఒప్పుకోకపోవడం మూర్ఖత్వానికి లక్షణం. అయితే దేవుడితో అనుబంధం లేకపోతే కూడా మూర్ఖుడే. మూర్ఖత్వానికి కొన్ని కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీలో అన్నింటికన్నా టాప్ వచ్చేది ఎవరు? దేవుడికి చాలా ఎరడు, దానికన్నా కొద్దిగా సమయం కిందకు వస్తే అందుకే ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళకుండా ఎవరికి ఇష్టం కావాలి? దేవుని యొక్క జ్ఞానోదయం మనకి కావాలి. ఎందుకు జ్ఞానోదయం మనకి కావాలి? దేవుడు మనల్ని బోధించిన మార్గములో ఏం చేసి తీరడానికి, నడిచి తీరడానికి. దాని అర్థం దేవుడు నీకు సలహా ఇచ్చేది దేనికి? దేవుడు చెప్పి మనం అందరం ఎలక్ట్రిక్ వస్తువులు కొంటాం. అన్నిటికన్నా దౌర్భాగ్యం చేసే ఒక పని, ఎలక్ట్రిక్ వస్తువు కొంటాం, మ్యాన్యువల్ బుక్ చదవం. మ్యాన్యువల్ బుక్ చదవం. నేను కూడా అలాగే ఉన్నాను. సంఘబిడ్డలు అంతా చెప్పిన సంఘంలో బైబిల్ ఉన్నాయి కానీ చదవం. ఫాస్ట్ గా కక్కేసిన మాంసం తిని చెప్పాను. దాన్ని ఏం చేసేది లేదు. తిరిగి పరిశీలించి పరీక్షించి చెప్పే దాంట్లో నిజాయితీ ఉందా లేదా లేదు. దేవుడు అలా కాదు, బుద్ధిమంతుడు కూడా ప్రక్రియ. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసి తీరి బోధింపబడిన దానిని ఏం చేసి విని అనుసరించి. అందుకే కీర్తన చెప్పే మాట, ఎవరు ఆశీర్వదింపబడిన వాడు దివారాత్రం దేవుని యొక్క వాక్యములను ఏం చేసి మెడిటేట్ చేసేవాడు. మెడిటేట్ అంటే మనం ధ్యానించడం అంటే ఏదో అనుకుంటున్నాం. ధ్యానించడం అంటే దాని అర్థం ఏంటి? ధ్యానించడం అంటే ఆ ఒక్క ప్రక్రియలో చదివి వాటిని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న సరియు తప్పులన్నీ అన్ని మనకు అర్థం చేసుకున్న తర్వాత వాటిని మరలా ఒకసారి మొత్తం క్లోజ్ చేసి మౌనం పాటే ప్రక్రియలో దాన్ని ఏం చేయడం? రీసెర్చ్ చేయడం. పోయిన రోజు మన ఊరు ప్రభా భాష వాక్య పరిచయం చేసినప్పుడు నేను అక్కడ అయ్యా మీకు ఎలాగైతే అన్ని వాక్యాలు కంఠస్థం వచ్చేస్తాయి అని చెప్పి నేను చదివిన తర్వాత కొంచెం మొత్తం ఏం చేస్తాను, ఒకసారి కంఠస్థం చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని వస్తాను. అదొక మంచి ప్రక్రియ. బైబిల్ తీయదని బైబిల్ తీయకుండా ఏం చేశాడు? వాక్యం తన అని చెప్పి వాక్యం లోపం ఉన్నది కాబట్టి ఎప్పుడు ఏది చెప్పాలో సందర్భోచితంగా ఏమై తీరుతుంది, కనెక్ట్ అయ్యి వచ్చేసి దేవుడు నేను బోధించేది దేనికో తెలుసా? దాని అర్థం వాక్యాన్ని ధ్యానించుకు తీరడానికి. ఎందుకు? ఎక్కడకు నడవాలా ఆ టీచింగ్ నీకు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేది, దేవుడు నీకు టీచింగ్ ఇచ్చేది ఏం చేయాలి? దేవుడు నడిపించిన మార్గంలో నడవాలి. మనం ఎక్కడ నడిచి తీరుతున్నాం? అందుకే మాన్యువల్ బుక్ లేదు కాబట్టి ఎవరికి ఇష్టం పట్టింది ఆ రీతికి ఏం చేస్తున్నాడు? తర్వాత రిపేర్ అయిపోతుంది. రిపేర్ అయిపోయి ఎవరి మీద బాధపడిపోతారు, కంపెనీ బాధపడతారు.
కంపెనీ వాళ్ళది కాదు, కంపెనీ మంచిదే, దానిని ఉపయోగించాల్సిన మార్గము మనం ఏం చేయాలి? ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏం చేయాలి? పాటించి తీరాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. అయితే దాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించి తీరాలి, ప్రతిరోజు దాంట్లో మనకి ఏముంది తీరాలి? టీచింగ్స్ మనకు వచ్చి తీరాలి. ఇది ఎందుకు లేకపోతే ప్రాబ్లం ఏంటి? దేవుడు నడిపించిన మార్గంలో నడవలేము, దేవుడికి నన్ను మూర్ఖులైపోతాం. అందుకే యోహాను సువార్త పుస్తకంలో 10వ అధ్యాయం 27వ వచనంలో యేసయ్య గొర్రెల గురించి చెప్తున్న ఒక మాట, గొర్రెలు నా మాటను వినేసి. ఆమేన్. ఎవరి స్వరం? గొర్రెల కాపరి యొక్క స్వరం. ఎవరి స్వరం? నేను రెండు రీతిగా ఈయన కాపాలి. ఒకటి యేసయ్య మనకి కాపాలి, రెండోది మన స్థానిక సంఘంలో మన మాస్టర్ గారు మన కాపాలి. ఇద్దరి శబ్దాన్ని నీవే చేయగలిగి తీరాలి, వినగలిగి తీరాలి. ఆ సంఘంలో ఉన్నారు ఐదు మాట మాత్రమే. అయ్యగారు చెప్తారు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టకుండా ఉండకూడదు. ఎగ్గొట్టేసి మళ్ళీ మన సాక్షితో ఎలా వచ్చి కూర్చుంటున్నారు అంటున్నారు. వేదన లేదు, నేనే మీకు సాక్షి చెప్పట్లేదు. ఏమని? నేను పూర్ణి ఆరాధన ఎగ్గొట్టాను, మాస్టర్ గారి మాట ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు, నా కమిషన్ చెందుతుంది, నా పరిస్థితి ఎలాగైపోయింది, నన్ను సంఘబిడ్డలు అందరూ ఏం చేయాలి? క్షమించాలి, నాకు ప్రార్థన చేయాలి. ఇది నాకు అలవాటుగా మారకూడదు. అందుకే బయట చెప్పారు, కొందరికి అలవాటు అయిపోయింది. ఏంటిది? ఆరాధన సమాజంగా కూడడం అలవాటు. ఎందుకు అది అలవాటు తీరింది? ఎప్పుడు ఒక పని అలవాటుగా మారి తీరేది. రిపీటెడ్ గా చేసేటప్పుడు అందుకే అది తీరేది, అలవాటు అయి తీరేది. అందుకే నా గొర్రెలు ఎవరి శబ్దం వింటాయి? దేవుని కాపరి యొక్క శబ్దం వింటే వినే ప్రక్రియలో ఉండి తీరుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మాట ఆలకించట్లేదు, దేవుని మాట ఆలకించట్లేదు. యెరెమ్యా ఒక్క మాట ఆలకించి తీరట్లేదు. ఆయన అద్భుత చెంది కూర్చుని, కానీ యెరెమ్యా మాత్రం ఎవరి శబ్దం వినడానికి, దేవుని యొక్క శబ్దం వినడానికి ఆత్మత చెందే ప్రక్రియలో ఉన్నాడు. అందుకే నీ సేవకుడు చెప్తున్న మాటను నీకు వినాలి. నీ సంఘంలో ఉన్న ఆత్మిక స్వజనులు చెప్పిన మాటను వినేయాలి. సంఘంలో ఆత్మీయతలో ఎదుగుదల పొందిన వాళ్ళు చెప్పిందే కానీ నాకు ఇష్టం లేదు, నాకు చెప్పండి. ఆయన చెప్పింది వెళ్ళకపోతే పాస్టర్ చెప్పింది కూడా విన్నాం. నేను పాస్టర్ చెప్పింది వెళ్ళదనుకో, దేవుడు చెప్పింది కూడా విన్నాం. అందుకే కొందరికి ఏది ఇష్టం లేదు. దేవుని శబ్దం ఆలకించు, దేవుని శబ్దం ఆలకించి తీరడానికి దేవుడు సేవకులను ఉంచారు. సేవకులను ఉంచడం మాత్రం కాదు, సేవకులతో సహా సేవకులను కూడా ఉంచి తీరాలి. నేను మీకు అడుగుతున్నమాట వింటున్నావా? అదే కాలంలో ఆత్మీయతకు దౌర్భాగ్యం వచ్చిన తోటి విశ్వాసం ఆడకూడదు. ఎవరి గురించి? తోటి విశ్వాసం గురించి ఆడకూడదు. అడిగి తనకు దొంగలు వచ్చేస్తుంది. తోటి విశ్వాసం ఏమమ్మా రాలేదు, ఎందుకు మా పిల్లలు తీసుకురాదు, నువ్వు నాకు అడగండి, నా పిల్లలు నా ఇష్టం. దాని అర్థం అది తెలుసుకు తీరాలి. మన ఆత్మీక స్థితిగతిలో పడిపోయారు. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు? వినిపించుకోకుండా ఉండి తీరడానికి రహస్యాలు దాచుకునేది. రహస్యాలు, సీక్రెసీ. ఎంత సీక్రెసీ ఉంచుతాం? ఎన్ని రహస్యాలు వచ్చినా ఏమైంది? బైబిల్ చెప్తుంది సత్యాన్ని 3 రోజుల పాటుగా దాచుకోగలిగింది. మరి అబద్ధాన్ని ఎన్నో రోజులు దాచుకొని ఉంచగలుగుతాం, కానీ ఏదో ఒక రోజు అదేమైపోతుంది? బయలుదేరి బయటకు వచ్చి చెప్పొచ్చే మాట. పేదలు ఎవరి మాటలు విన్నారు? పౌలు గారి మాటలు విన్నారు. పేదలు సేవా పరిచయంలో అనుభవం కలిగిన వాడు, పెద్దరికం పొందుకున్నవాడు. పౌలు నిన్నగా మొన్న దేవుని సన్నిధిలోకి వచ్చినాడు, కానీ ఆ పసివాడు చెప్పింది, ఆ ఎదుగుదల పొందిన మనిషి ఏం చేసుకోగలిగాడు? వినగలిగాడు. ఇదే స్టూపిడ్. ఆయన దానికి ఏం చేశాడు? చెవినిచ్చుకున్నాడు. ఈ ఒకటి మీద దేవుని యొక్క పిల్లల దేవుని యొక్క శబ్దం వినాలంటే ఎక్కడ? సబోర్డినేట్స్ మాటలను వినాలి. ఎవరి మాట? కింద ఉన్న స్థాయిలో ఉన్న మాట ఏం లేదు.
ఈ కాలం ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే ఆత్మీయతలో ముందు వచ్చినోడికి తర్వాత వచ్చినోడు ఏమీయుడు. దేవుని శబ్దం నీకు వినబడదు. అందుకే మన సంఘాలు చాలా మందికి ఎవరు శబ్దం వినబడట్లేదు, దేవుని శబ్దం వినట్లేదు. ఓకే, ఆ పెద్దరికం పొందిన విశ్వాసి ఆత్మిక స్థితిగతులు అంత కరెక్ట్ నీకు అనిపించకపోవచ్చు, అంత మంచి ఆత్మిక సిద్ధాంతాలు నీకు కనబడకపోవచ్చు, కానీ ఆ చెప్పే అంత సందేశం ఏం చేసుకోవాలి? ఆమె జీవిత స్థితిగతులు కాదు, మనల్ని మనం తగ్గించేటట్టు. అందుకే తిమోతి గురించి బైబిల్ చెప్పినట్టు చాలా గొప్పగా చెప్తున్నది. తిమోతిని దేవుడు ఎత్తికొట్టి చెప్పినట్టు తనకి ఒక మంచి ఆత్మీక పారంపర్యం అన్నది మనకి లేదు, కానీ ఆత్మీయంగా ఏముంది? ఒక మంచి ఫ్యామిలీ ఫాలో అప్ ఉంది. అదే కాలేదు, ముద్దమ్మ వాక్యం ఏంటి? ముద్దమ్మ వాక్యం ఎవరికి అప్పగించింది? కూతురికి అప్పగించింది. కూతురు వాక్యాన్ని ఎవరికి అప్పగించింది? తిమోతి కొడుకుకి అప్పగించింది. చూడండి, ఆ 3 జనరేషన్, 3 తరములు. ఎవరు? తల్లి చెప్పిన మాట కూతురు వింది, కూతురు చెప్పిన మాట కొడుకు విన్నాడు. కొడుకు సలహా ఇచ్చి తీరేంతగా ఎంతమంది ఒకే ఇంట్లో ఉన్నారు? 2 ఉన్నారు. వీళ్ళు పరిస్థితి చూడు. ఆత్మీయంగా నీ ఇంట్లో సలహా ఇచ్చి ఎన్ని తరములు ఉన్నాయి. అర్థం కాదు. ఒకవేళ నీకు తరం లేకపోతే ఏం చేయాలి? అలాంటి తరాన్ని సంఘంలో తీసుకోవాలి. అలాంటి తరాన్ని మనం ఏం చేయాలి? అందుకే సంఘాన్ని ఫ్యామిలీ అని చెప్పింది. సంఘంలో పెద్దరికంలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంఘంలో ఆత్మీయతలో నడిపించే వాళ్ళు ఉన్నారు. వారిని మనం ఏం చేయగలిగి తీరాలి? ఫ్యామిలీగా అంగీకరించి తీరాలి. ఫ్యామిలీగా అంగీకరించి తీరితే ముసలోళ్ళు అడుగుతారు, ఏమో అడుగుతారు, ఎందుకు ఏం చేయలేదు నన్ను తీసుకెళ్ళు అంటారు. అది వచ్చినప్పుడు విశ్వాసం అన్నమాట. నేను అందరం తీసుకెళ్ళాలా? నాకేనా ఈ పని? నువ్వే చేయాలి, నువ్వే చేయాలి. ఒక విశ్వాసి ముసలమ్మ కుర్రుడు చెప్పారు, ఆయన కష్టం ఏం చేయదు, దిగబెట్టి వీడేలా దిగబెట్టాడు. దిగబెట్టి ఇలా అమ్మకి కొని చెప్పాడు, వేడు చర్చికి వచ్చేది నిన్నలా అంత దింపడాక దేవుడు అమ్మకి చెప్పి అమ్మ వచ్చేది ఆ ముసలమ్మ చెప్పింది, నా కొడుకు చెప్పాడా? మాస్టర్ గారికి చెప్పాడు, మా కొడుకు ఏంటి మళ్ళీ. సరేనమ్మా సారీ, మా అమ్మ కదా, సరేనమ్మా సారీ, ఇక మీ కొడుకుకి ఏమి ఇప్పుడు కొడుకు పని తేరి ఊళ్ళో ఉన్న గరీబోళ్ళకి ఏం చేయాల్సి ఉంటుంది? అలాగైతే పర్వాలేదు, బాగానే ఉంది. అన్ని ఏం వేసుకోవాల్సి వస్తుంది? ఎక్కించుకోవాల్సి. ఇప్పుడు వీటి పెట్రోల్ పోసి మిగతా వాళ్ళకి సౌకర్యం చేసేవాడిని మారుతుంది. అందుకే నేను చెప్పొచ్చు మాట, నిన్ను పెద్దరికంలో వహించిన వారికి ఏం చేయకూడదు, విధేయత లేకుండా ఉండకూడదు, వారిని ఏం చేయాలి? అనుసరించి తీరాలి. పోయిన బైబిల్ కాలేజీలో జరిగిన ఒక సంఘటన. బైబిల్ కాలేజీలో కొంతమంది యవనస్తులు బైబిల్ నేర్చుకోవడానికి వచ్చారు. ఆ బైబిల్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వారి బాత్రూమ్ ఏమైంది? తీరింది, మొత్తం సింక్ నిండిపోయింది. నిండిపోయి తీరితే ఆ రోజు ఏదో ప్రక్రియ, వీళ్ళు మొత్తం మనుషులు ఎదిగేది, ఎవరు రావట్లేదు. మరి వచ్చిన కుర్రలో క్లీన్ చేయబోతున్న పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ గా అక్కడ కూర్చొని ప్రిన్సిపల్ గారికి అక్కడ ఉన్న టీచర్లకి ఏం చేస్తారు? షంటింగ్ వేసేస్తారు. షంటింగ్ వేసేసి చివరికి ఏం చేశారు? 2 మనుషులు వచ్చారు. 2 మనుషులు వచ్చి ఏం చేశారు? ఆ బట్టలకు మార్చి ముఖాన్ని కిరోసిన్ పోసుకొని ఏం చేశారు? అందులోకి దిగి అవన్నీ ఎత్తి అప్పుడు కుర్రోడికి మనసు కలిగినట్టు ఏం చేయాలి? చెయ్యొద్దు నుంచి తీరాలి, చెయ్యొద్దు నుంచి తీరాలని ఆత్మత కలగట్లేదు. ఇవన్నీ చేసి క్లీన్ చేసి అన్ని చేసి అన్ని వేసి కడిగి శుభ్రం చేసి ఉంచి అంత అయిపోయిన తర్వాత ముసుగు తీసేసి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు అర్థమైతే
మా ప్రిన్సిపాల్ గారు మా కాలేజీలో బోధించిన బోధకులే మా కొరకు ఏం చేసింది, ఈ పని ఈ పిల్లలకి అయ్యా మీరు ఎందుకు ఈ పని చేసి తీరారు, మీరు నా మాట వినలేనప్పుడు నేను నా మాట వినేంతగా నేను చేసి తీరాలి కదా అని అందులో పరిచయం చేసిన ఒక కుర్రుడు నేటి ఒక సేవకుడిగా అందరికీ ప్రఖ్యాత చెందిన వాడిగా మారిపోయాడు. ఆయన మాట చెప్పేటప్పుడు కన్నీటితో చెప్పాడు, ఏంటో తెలుసా, నా మనస్థితి దేవుని యొక్క సేవకుడి మాటని వినేంతగా ఉండేది కాదు కాబట్టి నా జీవితం ఎంత నాశనకరంగా ఇప్పుడు నేను దేవుని యొక్క సేవకుని మాటను వినేంతగా. అందుకే దేవుడు మనకి సంఘాన్ని ఉన్న సంఘ బిడ్డలను ఇచ్చినది దేనికి, ఆత్మీక తరగతిలో ముందు వచ్చి ఉన్న మాటలను మనం ఏం చేయాలి, వినగలిగే ట్యూనింగ్లోకి రావాలి. వింటేనే దేవుని శబ్దం మనకేమై తీరేది, వినపడగలిగింది. లేకపోతే ఏదో వర్త కాలక్షేపం చేద్దాం, ఏం వినపడదు, దైవ శబ్దం నీకు మనపడదు. దేవుడు బోల్డ్ రీతిగా బైబిల్లో మాట్లాడినట్టుగా రాయబడింది. అందుకే బైబిల్ చెప్పేది, గొర్రెలు ఎవరి శబ్దం విని తీరాలి, ఆత్మరి శబ్దం విని తీరాలి. ఒక బడుగు నీ జీవితంలో ఉండకూడదు, నీ సంఘ కాపరి శబ్దం వినకుండా, నీ సంఘంలో ఉన్న ఉపదేశం బోధ వినకుండా, నీకు ఆత్మీక తరగతులు పెంచుకు తీసుకొచ్చిన వారి ఆత్మీక స్వరం వినకుండా ఒక్క సెకండ్ నీ జీవితంలో ఉండకూడదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఎవరి మాటలు విని తీరాలి, దేవుని మాటలు విని తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది, పిల్లలారా ఎవరి మాట, మీ అమ్మ మాటలు అమ్మా నాన్న మాటలకు ఏమై ఉండి తీరాలి, అలాగైతే నీకేమొస్తుంది, డీటాయిస్ వస్తుంది. ఎందుకు త్వరగా డబ్బులు పాలైపోతుంది. మొన్న కాంతో మాట్లాడితే 23 వయసు కూడా లేదు, ఇప్పుడే డయాబెటిక్ షుగర్ అన్ని తినేస్తుంది. 23 వయసు ఇప్పుడే తినేస్తుంది. బ్రేక్స్లో ఉన్న మొత్తం మందులకి ఇంటికాడ ఉన్నాయి. జస్ట్ 23 years. నేను ఏమమ్మా ఏడు శాతమయ్యారు, నేను అన్ని వెతుక్కొచ్చినా నాకు అర్థమైంది, ఎవ్వరి మాట తెలియదు. ఎవ్వరి మాట వినకపోతే చివరికి డాక్టర్ మాట కూడా వినదు, మందులు కూడా శరీరంలో ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. అయ్యో దీర్ఘాయుసు రావాలంటే ఏం చేసి తీరాలి, నేను ఆత్మీక తండ్రులు ఆత్మీక తల్లులు ఆత్మీకంలో నిన్ను బలపరిచి నడిపించిన వారిని ఏం చెయ్యాలి, ఇది తీరేంతటిగా వారి మాటలు. అందుకే తిమోతి మాస్టర్ గారి మాట వినకున్న ముందుగా ఎవరి మాట, ఇంట్లో నా అమ్మ మాట వింది, ఇంట్లో నా అమ్మమ్మ మాట వింది. అదే కదా తిమోతితో కుర్రోడిని పంపించాడు. తిమోతిని ఎవరి చేతిలో పంపించారు, పౌలునితో. పిచ్చెక్కించినది తల్లిను చంపుతాడు. తిన్నావా మరి భాస్కర్తో ఏదో ఆయన తెలియదు, ప్రయాణం చేసిన ఫ్యామిలీ అప్లోడ్ కలిగించే టార్చర్ చూడడానికి చచ్చిపోతుంది. టీచర్ తీసి పడేస్తున్నాడు. అరే ఎవరు తీసుకెళ్ళిన బాధ్యత కలిగి ఉండేది. పౌలు లాంటి అభిషేకంతో వెళ్ళాడు. ఆ పౌలు లాంటి అభిషేకంతో వెళ్ళడానికి కాలంలో ఉన్న సేవకులు ఎంత ప్రయాసపడి వెళ్తున్నారు. తిమోతి పౌలుతో వెళ్ళేటప్పుడు ఎవరికి బాధ కలగలేదు, అమ్మమ్మకి ఏం కలగలేదు. వెళ్ళింది ఒక అభిషేకుడితో, యవనస్తుడిగా వెళ్ళాడు, సువార్థికుడిగా వెళ్ళాడు, సంఘాన్ని నడిపించే నాయకుడిగా తిరిగి వస్తాడు. ఎవరి శబ్దం, దేవుని శబ్దం వినే ముందుగా దేవుడు ఏర్పాటు చేసిన వారి శబ్దం అదే ఎక్కడ కరెంట్ స్విచ్ పని చేయకపోతే పవర్ స్టేషన్ స్విచ్ పని చేసేది ఏం ప్రయోజనం. ఎక్కడ కరెక్ట్ అయి ఉండి తీరితే పవర్ స్టేషన్ నుంచి సప్లై వచ్చి తీరుతుంది. అలాగే దైవ శబ్దం మీద తీరడానికి ముందు నీకు అప్పగించిన చోట్ల నీవేం వేయాలి. వినడానికి ఏం లేదు, ఇరవై అన్నట్టు కాదు.
ఇరవై చెవులెప్పుడు విని తీరడానికి ఆతృత కలిగేటువంటి అందుకే దేవుడికి బిడ్డలారా ఈ కాల తరగతిలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క శబ్దాన్ని ఆలోచించేటటువంటి తీరాలి. బైబిల్ గ్రంథంలో అతి చిన్న వయసులో దేవుని యొక్క శబ్దం విని తీరేటట్టుగా మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరినప్పుడు సమూయేలు దేవుని యొక్క శబ్దము అతి చిలిపితనములోనే ఏం చేసుకోగలిగి తీరాడు? వినగలిగి తీరాడు. ఆయన సమూయేలు దేవుని యొక్క శబ్దం విని తీరడానికి కారణం ఎవరో తెలుసా? మంచి పెంపకం ఉన్న తల్లిదండ్రులు. తల్లికి ప్రత్యేకత, తల్లికి ఒక ప్రత్యేకత ఉంది. తల్లి ఏం చేసేది? దేవుని సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేసిన దేవుని కొరకు ఆతురత చెందిన జాగ్రత్త చేసిన. కానీ భర్త ఒక ప్రత్యేకత తెలుసా? ఆయన భార్య తొలి ఉన్న భార్యతో ఆయనకేముంది? బోర్డు మంది పిల్లలు. రెండో భార్యతో ఆయనకేం లేదు, పిల్లలు లేరు. రెండో భార్యకు పిల్లలేదు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగేది? ఎప్పుడు గొడవ జరిగేది. గొడవ జరిగేటప్పుడు ఎవరిని ఓదార్చేవాడు? పిల్లలేని ఏం చేసేవాడు? ఓదార్చేవాడు. ఆమెను ప్రేమించేవాడు. ఆమెకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇచ్చిపెట్టేవాడు. అందుకే ఇంటికాడ పెట్టిన వేదన వచ్చి చెప్పేటప్పుడు ఇవన్నీ వచ్చి ఎవరికి చెప్పేది? అర్థం కాలేదు. కుటుంబ గొడవలకు ఇంకేం మక్కలు స్టాక్ మొత్తం ఉంది. కానీ స్టాక్ ఎవరి చేతిలో ఉంది? ప్రార్థన చేసిన చేతిలో ఉంది. అట్లా ఏం చేయనివ్వదు. దాన్ని తోలేసే ప్రక్రియ నిశ్చయం. బైబిల్లో కొన్ని సందేశాలు నేర్చుకోవడానికి ఒక ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇంట్లో కలిసిమెలిసి ఉన్నారు. అవతల ఉన్నది అనాత్మికురాలు, ఈయన ఆత్మికురాలు. ఈ అనాత్మికురాలు ఆత్మికురాలను ఏం చేసేది? అవమానపరిచేది, నిర్లక్ష్యపరిచేది. ఆమె అటిట్యూడ్ ఏంటి? ఈయన తోలేస్తే నా భర్త నాకు దొక్కుతాడు, నా కుటుంబం నాకు అంకితమై ఉండి తీరుతుంది. కానీ ఆయన చేసిన తప్పు పొరపాటు మనకి తెలియదు. ఎవరైనా తెలియదు నమ్మకం కదండి. ఆయనతో దేవుడితో కలిసి చర్చ చేసుకొని తీర్చుకోండి. కానీ తెలుసా? నా భర్త చేసిన తప్పు అయినా పర్వాలేదు, నా మూలంగా ఏం కాకూడదు, ఆయన చేసుకున్నందుకు వైవాహిక జీవితం ఏం కాకూడదు, పాడదు. అది ఆమె ఏడ్చేదే తప్ప గొడవలు పెట్టేది తెచ్చిపెట్టేది కాదు, ఏం వేసి పెట్టేది కాదు, ఏ కుటుంబ కలహాలు తెచ్చిపెట్టేది కాదు. 90% మంది దేవుని బిడ్డలే కుటుంబ కలహాలు తెచ్చిపెట్టేది. ఒక అమ్మగారు పెట్టి నేను విన్నాను, సాక్ష్యం విన్నాను. ఆ అమ్మగారి గోల్డ్ ఆస్తులు ఉన్నాయి. కానీ ఆ ఆస్తి కోసం పిల్లలు కొనేసుకుంటున్నాను. ఏమైనా అడిగేటప్పుడు తెలిసిందే తెలుసా? ఈ అమ్మ ఎవరిని సుఖంగా బలగించేది? అందరిలో చుట్టుపెట్టేది, అందరిలో చుట్టుపెట్టేది. చివరికి ఈ ఇంట్లోనే చుట్టేసేసింది. అందుకే ఆలోచించి తీరండి. అన్న చేయలేదు. అన్న అన్ని భర్తకు చెప్పినప్పుడు భర్త ఏం చేసినాడు? నా పొరపాటే, కరెక్టే. కానీ ఆమె కన్నా ఆమెకు పిల్లలు ఉన్నారు. కానీ నేను ఏం చేసి తీరుతున్నాను, అధికంగా ప్రేమించి తీరుతున్నానని వైవాహిక జీవితం కాపాడుకోవడానికి. అందుకే పరిశుద్ధ వివాహం చేసుకుంటే ఉన్న లాభం లేదు. ఫ్యామిలీని ఏం చేసే ఆతృత ఉంటుంది. నాకు అడుగుతారు అదే పరిశుద్ధ వివాహం. వీళ్ళిద్దరు యూదులు అయ్యి ఉండి తీరితే యూదులు దేని ఆధారంగా మాపేది చేస్తారు? పరిశుద్ధతకు ఆధారంగా పిలిచి. ఆ కాల తరగతిలో ఏముండేది? వైవాహానికి ఏముండేది కాదు, తాకీలు ఉండేవారు కదా. అందుకే ఒకటి కన్నా ఎక్కువ మందిని ఏం చేసేవారు? వివాహాలు చేసుకునేవారు. కానీ చేసుకున్న ప్రక్రియలో ఏముండేది? పరిశుద్ధతకు, దేవుని వాక్యానికి ఏమై ఉండేది? ఆధారత, ప్రామాణిక ఆధారత ఏమై ఉండేది? సునిశ్చితంగా ఉండేది. దైవికంగా ఉన్న పెళ్ళులు ఇరిగేది కాదు, దైవికంగా ఉన్న పెళ్ళులు నిలబడేది. ఇంకా దాంట్లో అన్న ఎట్లా మీ ప్రార్థనకురాలు, ఆత్మీకురాలు, దేవుని కొరకు కనిపెట్టిన దాన్ని అట్లాంటి ఆమెను దేవుడు ఏం చెయ్యడు, విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అలాంటి ఒక కుటుంబమును దేవుడు ఎవరు ఇచ్చారు?
ఇచ్చినప్పుడు ఆమె ఇంటికాడ ఏం చేయలే. అదే ఆమె చేసిన గొప్ప నిర్ణయం. మన పిల్లలు ఇంట్లో పెరిగితే సంఘంలో పెరగదు, సంఘంలో పెరిగితే ఇంట్లో పెరగదు. అదే కాదు. అందుకే చిలిపితనంలోనే సమూయేలుని ఎక్కడికి పంపించింది? దేవాలయానికి పంపించింది. అందుకే మన పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. దేవాలయానికి వెళ్ళాలంటే దేవాలయం ఆయనకి ఏమనిపించట్లేదు, ఒక ఇంట్రెస్టింగ్ ఫేస్ గా అనిపించి తీరట్లేదు. కానీ సమూయేలు చిలిపితనము నుండి ఎక్కడున్నాడు? దేవుని యొక్క ఆలయంలో ఉండేవాడు. బైబిల్ చెప్తున్నది, దేవుని యొక్క ఆలయంలో ఈయన ఏం చేసి పెట్టాడు? దేవుని యొక్క సేవకులకు పరిచయం చేసి పెట్టాడు. పోయిన రోజు నేను బరంపూర్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ చర్చిలో ఉన్న కుర్రోడు ఎంత వయసు? 4, 5, 6, 7, 8 ఈ వయసులో ఉన్న పిల్లలు అక్కడ ఉన్న మాస్టర్ గారికి పరిచయం చేయడానికి అక్కడ ఉన్న మాస్టర్ గారి ఇంట్లో చూడగొట్టుకున్నాం. ఆశ్చర్యం కలిగింది. నేను అప్పుడు ఆ పిల్లలకి వాళ్ళ అమ్మానాన్న ఏం చేస్తున్నారు అనుకున్నాను. నేను అక్కడ ఏదో పూర్ణ పని చేసుకోవడం అనుకున్నాను. అప్పుడు తెలిసింది ఆఫీసర్లు పిల్లలు, అమ్మ గవర్నమెంట్ టీచర్, నాన్న గవర్నమెంట్ ఆఫీస్ లో మంచి ఉద్యోగం ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను దిక్కు దివాలేమో అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను ఇంట్లో జమాసి గోడ బయట పక్కన ఉంది, అద్దె పట్టుకు తిరుగుతున్నాయి. ఇంకేమున్నా పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇదే సేమ్ విషయం నాగ్పూర్లో చూశాను. ఆయనకి 3 షాపులు ఉన్నాయి నాగ్పూర్ లాంటి సిటీలో. ఆ 2 ఆడపిల్లలకి ఆదివారం రోజు శుక్రవారం రోజు స్కూల్ ఉన్నా లేకపోయినా వాళ్ళ స్కూల్ 10 గంటలకైతే ఈ 2 పిల్లల్ని పొద్దున 6:30కి ఒక బట్టలు స్పేర్గా వేయించి సబ్బు ఆ వస్తువులన్నీ ఇచ్చి వెళ్ళి చర్చి కడిగి చర్చిలో ఉన్న చేపలన్నీ తుడిచి పరచాల్సినవన్నీ పరిచి ఏం చేయాలి? చర్చిలోనే స్నానం చేసి ఉంటే నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ స్కూల్లో తీసుకెళ్తాను. బ్యాగు బుక్కు సామాన్ నేను తీసుకొస్తా. ఇక్కడ నేను ఏం చేస్తాను? శుక్రవారం రోజు ఆ పిల్లలకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, విరక్తి. తర్వాత ఈ విరక్తి చూసారు. నాన్న చెప్పారు, నువ్వు అలా చేస్తే ఆ చేసిన పనికి నేను నీకేమి ఇస్తాను? జీతం ఇస్తాను. అప్పుడు నీకు ఎక్సైట్మెంట్ వచ్చింది. అమ్మని జీతం దొరికితే ఏదేదో నేను చేస్తాను. నిర్లక్ష్యతతో ఇష్టం లేకుండా చేసి అప్పుడు నేను ఒక వారం నేను అక్కడికి వెళ్ళి ఈ పిల్లలు శుక్రవారం బుద్ధులు వచ్చారు. ఎందుకు ఈ పిల్లలు వచ్చారబ్బా అని ఉంటే వెంటనే బాత్రూమ్కి వెళ్ళి చిన్న షార్ట్స్ వేసుకొని మొత్తం తుడిచి అన్ని క్లీన్ చేసి 6:30కి వచ్చి 6:30కి వచ్చి ఒక 7:30 వరకు మొత్తం తుడిచి అన్ని ఒత్తి పెట్టేది. ఎవరితో ఏం మాట్లాడలేదు. ఎదిగిపోయింది. ఊరినాయింది. అప్పుడు అక్కడ మాస్టర్ ఏడేది అదొక ఉండబడింది కదా. పిల్లలు దేవుడు చెప్పడం మిగి తినడానికి ఏం చేస్తున్నారు? నేర్పించి చెప్తున్నారు. అమ్మ నాన్న ఇద్దరికి ఆస్తి బోర్డు ఉన్నాయి, అన్ని ఉన్నా ఎక్కడికి పంపించారు? అప్పుడు ఆ చర్చిలో ఆయనకి మించినోళ్ళు సంఘ పెద్దలుగా ఉన్నారు. ఈయన ఇంకా కొత్తలు. ఇప్పుడు పోయిన కొన్ని రోజుల ముందు నేను విన్నాను, ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ కలిపి ఆ భార్య భర్తల్ని సంఘంలో ఏం చేశారు తెలుసా? అధ్యక్షులుగా వారిని నిర్ణయించి మార్చి తీరారు. నేను అట్లాంటి రావాలి అధ్యక్షుడు, అట్లాంటి అధ్యక్షులుగా వచ్చి తీరితే ఆ సంఘం ఎంత బాగుపడి తీరుతుంది. ఆదివారం ఇదే పని. సండే స్కూల్కి రాకముందు వీళ్ళు వచ్చి అన్ని క్లీన్ చేసి అన్ని శుభ్రపరిచి సండే స్కూల్కి వచ్చి కూర్చుంటారు. టీచర్ వస్తారు. టీచర్ దానికన్నా మించింది. ఆమె ఏం చేస్తా తెలుసా? 2 ప్యాకెట్లు పట్టుకొస్తుంది. ఒక ప్యాకెట్లో మజ్జిగి, ఇంకో ప్యాకెట్లో పాలు. నేను ఆమె ఏమన్నా మజ్జిగి పిల్లలకి ప్యాకెట్ పాలు చచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారు? లేదు నా పిల్లలందరూ శాతం నేను అంత కూడా చేయకపోతే నేను ఆమె ఏం పాఠాలు చెప్పలేదు అని నేను చెప్పొచ్చు మాట. సమూయేలు చిలిపితనంలోనే ఎవరి శబ్దం? దేవుని శబ్దం. అప్పుడు సేవకుడు మంచిగా గొప్ప సేవకుడు. ఇట్లాంటి సేవకులు మన సంఘాలు కూడా కూడుతున్నాయి. ఎక్కడ కూకుంటారు? వాళ్ళకి దీని లోపలతో ఏముండదు. నో ఇన్వాల్వ్మెంట్. ఈ కాలంలో ఏది ఎక్కువ పెరిగిపోతుంది, ఏది ఎక్కువ పెరిగిపోతుంది. మా అక్ష ఉందా? అక్ష వాళ్ళ అక్కగారు
ఆమె పెళ్లి చేసుకొని వచ్చిన ఇంట్లో ఈమె ఏం చేసింది? కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది. ఈమె మెల్లిమెల్లిగా దేవుని యొక్క కూటానికి ఇవన్నీ ఇంట్రెస్ట్ అయ్యింది అనిపించింది. అత్తగారు ఏం చేసేవారు? ఈమె ఎంత సతాయించేవారు. కానీ ఈమెకి యేసయ్య మీద ప్రేమ అధికంగా ప్రారంభించి చర్చికడం మొదలెట్టి అత్తగారు తిట్టేవారు. అత్తగారు తిట్టినా ఈమె ఏం చేసేది? అత్తగారికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ చేసి పెట్టి వెళ్ళినప్పుడు మామ ఏం చేసి పెట్టాడు తెలుసా? ఇదే వెళ్ళిపోతుంది, మా ఆవిడ దీన్ని తిట్టేస్తుంది, ఇదే కథనాన్ని జీవితాంతం చూసేది అని చెప్పి మామగారు ఏం చేసేది? చర్చికి తీసుకెళ్ళేది. చర్చి కడప కూర్చుంటాడు. ఏమో కూతురు వాక్యం బాగుంది వింటారు. అర్థం కాలేదు. శ్రేణి పరిచర్య కూతురును లోపలికి పంపించింది వాక్యం. ఇప్పుడున్న కోటల్లా కాదు కదా, అప్పుడున్న కోటలు. ఇప్పుడైతే టార్చ్ లైట్లు సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు డ్యూటీలు ఎక్కించేసి అర్ధరాత్రి మీటింగ్లన్నీ రాత్రులే, పగలన్నీ అందరూ పంపుకి వెళ్తారు. రాత్రి వెళ్ళాలి అన్ని మీటింగ్లకి అమ్మ ఏం చేసేది? వెళ్ళేది. మామగారు ఇంకేం చేసేవారు? ద్రోప చూపించుకుని మాత్రం కాదు, ఈవిడ వెళ్తున్నట్టుగా మిగతా ఆడవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఆమెకి కూడా ఈయన ఏం చేసేవాడు? ఏది ఇంటి గడప దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చొని ఆ మనిషి కూడా ఎక్కడ రాగలిగాడు? దేవుని సన్నిధిగా రాగలిగాడు. ఆ కుటుంబం మొత్తం దేవునికి నమ్ముకోగలిగే చర్యలోకి రాగలిగింది. నేను చెప్పొచ్చే గడప దగ్గర కూర్చున్నాడు, లోపలికి దేవుడు తెప్పించలేడా? ఏది గడప దగ్గర కూర్చున్నా గడపలో నుంచి లోపలికి తెచ్చి తీరేంత దగ్గర సమూహం ఏం చేసుకోగలిగింది? అన్న తయారు చేసుకోగలిగింది. అలాగే నీ పిల్లలు గడప బయట, గడప లోపల, దేవుని ఆలయం లోపల, దేవుని ఆలయం బయట. అనేక మంది యొక్క పిల్లలు ఆలయం బయట ఉండడమే సుఖపడుతున్నారు. ఆలయం బయట ఏముంది? టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, సౌకర్యాలు ఉంటుంది, ఆట ఉంటుంది, పాట ఉంటుంది, పంటలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి. లోపలికి వస్తే నీకు ఇదేం తగ్గేది లేదు. సమూహ వయసులో ఉన్న పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు, బడుకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు. వీడికి ఎక్కడ దాటడానికి అనుమతి లేదు, దాటుకుపోవడానికి అనుమతి లేదు. చిలిపి తనంలోనే సంఘాలు కూడా 7 స్తంభంలో మొదటి స్తంభం నేర్పించారు. ఏంటిది? వేర్పాటు అంటే ఏంటి? వాడికి అర్థం కాలేదు. సెపరేషన్ నేర్పించారు. నువ్వు వాళ్ళు కాదురా, వాళ్ళు నువ్వు కాదురా. అర్థం కాలేదు. నువ్వు వాళ్ళు కాదురా, వాళ్ళు నీవు కాదురా అన్నది ఏం చేశారు? చిలిపితనంలోనే బోధించుకోగలిగి తీరారు. అందుకే వాళ్ళకి అర్థమైంది, ఈ వేర్పాటు మూలంగా నాకు స్నేహితులు లేదు, ఈ వేర్పాటు మూలంగా నాకు లోకం లేదు, ఈ వేర్పాటు మూలంగా నాకు సంఘాన్ని విడిచి ఏది నాకు లేదు. అందుకే దేవుని బాధ్యత కలిగి మాట్లాడాలి. మనం అన్ని మిక్సర్ లాగే చేస్తాం. దేవుని చేత వినబడతాం. ఈ కాలంలో ఉన్న పిల్లల్ని చూడండి, ఏ వయసులో దేవుని శబ్దం విన్నారు? పెద్దలే దేవుని శబ్దం వినాలో లేదు, దేవుడికి తెలియదు. అది ఆపుతుందే లేదు. ఎవరి శబ్దం వినబడి తీరదు. దెయ్యం శబ్దం వినబడి తీరుతుంటే వచ్చి మోకాన్ని కూకుంటారు. అర్థం పూర్ణంతో ఉన్న దేవుడు సాక్ష్యం చెప్పాడు. దెయ్యం మా ఇంటికాడ దాని చెప్పులు ఎందుకు వినబడుతున్నాయి? దేవుని శబ్దం వినట్లేదు. కానీ ఏదికి దేవుని శబ్దం వినబడట్లేదు. ఏది దేవునికి దగ్గరగా లేదు. ఏదిలో వేర్పాటు లేదు. సమూహేలా కాదు, ఆయన దేవుని దగ్గర దేవుని విషయంలో వేరై ఉన్నాడు. ఆలయం మాత్రమే తనకేమిచ్చి తీరేది, ఆనందమిచ్చి తీరేది. ఆమె అయ్యే బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటి? దేవుని యొక్క ఆలయంలో గడుపుట ఒక్క దినం. ఒక దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు దేవుని ఆలయంలో కూకున్నప్పుడు చిరాకు రావట్లేదు. దేవుడు మాట్లాడాడు. అందుకే ఈ కాలంలో ఆరాధనని శుక్రవారాలు జరగబడతాయి, ఆదివారాలు జరగతాయి, మిగతా రోజులు దెయ్యాలు ఉంటాయి. చెప్పి తప్పు They don't need it anymore.
ఆదివారం నేను చెప్పేది దానికన్నా మంచిది. ఇక్కడ మత వ్యాపారం చేయండి, ఆడికన్నా లాభం ఉంటుంది, మీకన్నా డబ్బు వస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఆత్మీయత తెచ్చి దాన్ని కూడా చేస్తారు. అర్థం కాలేదు. మాస్టర్తో మాట్లాడాడు, అయ్యా వేదన కలిగిందయ్యా. ఏంటిది? 5 లక్షల రూపాయలు కట్టిన సంఘం అమ్మేశారయ్యా, దుఃఖం కలిగింది. నేను అడిగాను, ఎవరికి అమ్మేశారు? అన్యులకు అమ్మేశారయ్యా. ఏమి? డబ్బుకు ఆశపడి అమ్మేశారయ్యా. అక్కడ ఉన్న సంఘస్థలో అది వేరే కాడికి వెళ్తున్నారయ్యా. మాస్టర్ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమి? అమ్ముకు తీరడానికి కూడా కారణం. అమ్ముకు తీరడానికి కూడా కారణం ఏంటిది? దేవుని కార్యం దేవుని కొరకు మాడబడి తీరాలన్న ఆతృత లేకపోవడం. అందుకే కదా దాని గ్రంథంలో మనకి కనబడుతున్నది, రాజు దేవుని ఆలయంలో ఉన్న సామగ్రితో మందాయి. ఎందుకు రాజు చేతికి వెళ్ళింది? రాజు చేతికి ఆ విద్యార్థికి కారణం ఏంటిది? నిర్లక్ష్యత. నువ్వు తీసుకెళ్ళు. అదే ఆశ కలిగినప్పుడు నేను చెప్తాను, ఇది నా దేవుడికి అంకితమైంది, నా ప్రాణం తీసేసిన పర్వాలేదు, ఇచ్చే ప్రసక్తి లేదు. అందుకే దేవుని కొరకు మాట్లాడాల్సిన వస్తు మధుశాలలో ఏమై తీరుతున్నది? మధ్య తాగి తీరేంతటిగా మనం ఇవన్నీ దేవుని శబ్దానికి ఆలకింపు లేకపోవడం వల్ల జరిగింది. దేవుని ఇంట్లో ఉన్న సామాన్ మందు సాపోడు తాగడం, పాపం చేస్తూ జీవించుకున్న రాజు మందు తాగడానికి ఉపయోగించినప్పుడు కూడా వేదన రాలేని ఆత్మీకులు ఎక్కడ ఆత్మీకులు మీరు కేరళలో జరిగిన సంఘటన. చర్చిలో ఆరాధన జరుగుతున్నారు, ఒక పూరి చర్చి ఆరాధన జరుగుతున్న బలారాధన ఉన్నాయి. బలారాధన ఇక్కడ ఉండేది. మధ్యలో ఎవడో వచ్చేసి ఏం చేసింది తెలుసా? వచ్చి ఉన్న విశ్వాసాలను సిద్ధపట్టేసి ఉన్న చేయలు అన్ని బాధపడేసి ఎక్కడున్న బలాలను ఏం చేశారు కదా, కాలు తొక్కి తీసేసారు. కుక్కలు వచ్చి రొట్టి తిన్నాయి. కుక్కలు వచ్చి తిన్నాయి. పాస్టర్ కుక్కర్ కొట్టేసి కొట్టేసి పడేశారు. కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు ఎవరో చెప్పారు. అక్కడ ఉన్న పాస్టర్ పోలీసులు ఏం చేశారు? మెడికల్ తీశారు. మెడికల్ తీసిన తర్వాత, అయ్యా ఎవరు చేశారు చెప్పండి, నేను కేసు తీసుకుంటా. పాస్టర్ నా కేసు ఏం లేదండి. ఏం లేదు, ఆత్మీయత నాకేం లేదు. ఆయన చెప్పారు, మీరు ఒక్క మాట పేరు చెప్పండి, ఆయన మధ్యాహ్నం కల్లా నేను ఎక్కడికి తెస్తాను. జైలు లోపల తెచ్చేసి ఒక 20 సంవత్సరాలు 14 సంవత్సరాల ముందు నేను ఇప్పేస్తాను. ఆయన నాకేం కేసు లేదు, నాకు ఇవ్వాల్సిన కేసు నేను ఎవరికి ఇచ్చాను? ఇచ్చాను. అదే ఆత్మీయుల లక్షణం. ఆత్మీయుల జీవితం మీదకి ఏ దాడులు వచ్చినా ప్రార్థనతో కేసు ఎవరికి ఇచ్చి తీరుతారు? దేవునికి ఇచ్చి తీరుతారు. పరిహారం ఇచ్చిన దేవుడు పరిహారంతో ఇచ్చి తీరుతారు. అందుకే అన్నకి తెలుసు, ప్రార్థనతో ఇచ్చిన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చగలిగి తీరితే నా కొడుకుని ప్రార్థనకు స్పందనగానే మార్చి తీరుతారు. నా ప్రార్థనకు నువ్వు నాకు జవాబిచ్చుకోగలిగి తీరితే నీ ప్రార్థనకున్న జవాబు నాకు నీవు తీసుకో. ఎరగాలి, అప్పుడే నీ పిల్లలు దేవుడు శబ్దం వినేది. ఎరగట్లేదు. ఏది 90% మంది దేవుని బిడ్డలు బతికేది దేవుడు ఇచ్చిన జవాబు మూలంగా బతికేది. ప్రార్థనకున్న జవాబే. అర్థం ప్రార్థనకున్న జవాబే 99% దేవుని బిడ్డలు బతుకుతుంది. ఆలోచించు, ఎన్ని ప్రార్థనకు జవాబు ఇంటి లోపల నుండి కూడా ఆ ప్రార్థనకున్న జవాబును తగినంగా ఏం చేసావు? అర్థం కాదు. ఇల్లు కోసం ప్రార్థన చేసావు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. వాట్ వాస్ ద బెనిఫిట్? దానివల్ల దేవుడికి లాభం. ప్రార్థన చేశారు,
దేవుడికి రోగ దశలోంచి విడిపించి రోగం మార్పించి ఆరోగ్యవంతుడు. బెనిఫిట్ దేవునికి దాని మూలంగా దొరికే లాభం ఏంటి? దేవుడు మాట్లాడేటప్పుడు ఈ క్రైటీరియా అన్ని చూస్తారు. బెనిఫిట్ మంచాల పాలైపోయి ఆరోగ్య సున్నిత చచ్చిపోతాడని చెప్పిన వ్యక్తిని సంఘటనలో వచ్చి ప్రార్థన చేసి సేవకులు నిరంతరంగా ఈ వాక్యం బోధించి రక్షణ మార్గం గురించి చెప్పి దేవుడు ఆయనని విడిపించి తీరిన తర్వాత కూడా ఆయన దేవునికి బెనిఫిషియల్ కాకపోతే ఇప్పుడు కూడా దేవుని సహాయంలోనే వాడు జీవిస్తున్నాడు అన్నది తెలుసు. దైవ సహాయంగా నేను సమూయేలుని పొందితే దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు కాబట్టి సమూయేలు నాకు దక్కాడు. దీనికి ఈ కుమారుడి మీద నాకు కాదు హక్కు, నీకు. ఇది ఎలాగాలి? ఇది ఎలాగట్లేదు జనం అని. దేవునికి ఎవరి హక్కు? సమూయేలు మీద దేవునికి హక్కు ఉన్నదని దేవుడు ఆమెతో ఏం చెప్పలే. దేవుడు ఏమని చెప్పారా? ఇచ్చిమని దేవుడు ఏమని చెప్పలే. ఈమె కోరలు ఏం చేసి తీరింది, ఇచ్చుకు తీరింది. అలా ఇచ్చుకు తీరడం వలన సమూయేలుతో దేవుడు మాట్లాడి తీరేంతటిగా సమూయేలుతో దేవుడు మాట్లాడి తీరేంతటిగా దేవుడు వేదిక తయారు చేశాడు. అది అర్థమే. దేవాలయంలో పడుకునేటప్పుడు ఈయన చెవిటికి ఏమనబడి తీరింది? ఆయన పేరే ఎవరో పలుకుతున్నట్టుగా వినబడి తీరింది. ఈయనేమనుకున్నాడో తెలుసా? అయ్యే ఏలియా గారు పిలుస్తాడేమో. ఏలియా గారు పిలిచేటప్పుడు ఏలియా గారు చెప్తున్నాడు. ఆ ఏలియా గారికి అర్థమైంది ఈ పిలుపు పిలిచేది ఎవరు. వెంటనే ఏలియా గారికి ఈసారి చెప్పి ఇదిగో నేను ఉన్నాను దేవా అని చెప్పమని చెప్పు. వెంటనే అదే ప్రక్రియ చేసేసరికి దేవుడు ఎవరితో మాట్లాడారు? సమూయేలుతో మాట్లాడగలిగారు. దానంతో పసిపిల్లలతో కూడా దేవుడు ఎదురియొచ్చు. పసితనంలో నుంచే దేవుడు ఎదురియొచ్చు, మాట్లాడి తీరొచ్చు. అలాగైతే దేవుడు మాట్లాడేటప్పుడు నీ పేరు పలకబడి తీరితే దానికన్నా సౌభాగ్యం ఉంటుంది. ఎప్పుడు? దేవుని నమ్ముకునేటప్పుడే, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడే, దేవుని ఆలయంలో ఉండేటప్పుడే నీ పేరు దేవుని నోటల పలకబడి. దాని తర్వాత దేవుని శబ్దం వినామో అది పవర్ఫుల్, అది శక్తియుక్తం చెందింది. అందుకే ప్రకటనలో వాక్యం రాయబడింది, ఎవడి పేరైనను జీవగ్రంథములో కనబడలేని ఎడల. అక్కడ కనబడలేని ఎడల దాని అర్థం పేరుకేముంది, ప్రాధాన్యముంది. ఎక్కడ కనబడి తీరాలి? దేవుడు రాసిన జీవ గ్రంథంలో. జీవ గ్రంథం అందరి పేరు రాస్తారా? జీవ గ్రంథంలో అందరి పేరు రాయారు. బర్త్ రిజిస్టర్లో అందరి పేరు రాస్తారు, డెత్ రిజిస్టర్లో అందరి పేరు రాస్తారు, మ్యారేజ్ రిజిస్టర్లో అందరి పేరు రాస్తారు, ఇంక మిగతా రిజిస్టర్లో అందరి పేరు రాస్తారు. జీవ గ్రంథంలో పేరు రావాలంటే జీవం కలిగిన దేవునికి అనుసారమై తీరాలి. జీవం కలిగిన దేవునికి ఆసక్తి చెందినవాడే తీరాలి. జీవం కలిగిన దేవుని మాటలు లోబడి ఉండాలి. జీవం కలిగిన దేవునితో మానవ కష్ట కలిగి ఉండాలి. అందుకే జీవ గ్రంథం అని పేరు పెట్టారు. ఆ జీవ గ్రంథంలో, అందుకే బైబిల్ గ్రంథంలో బోల్డ్ మంది పేర్లు మనకు కనబడతాయి. వాళ్ళ పేరు మనకు కనబడలేదు. నాసరు పేరు కనబడుతున్నాయి. హలో, ధనవంతుడి పేరు ఏయట్లేదు. చాలా మంది చెప్తున్నారు నాసరు అలాగే ఇక పర్వకం చేరిపోయాడు. నాసరు పేరు దేవుడు పనికిరు కాబట్టి పర్వకం చేయలేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? దేవుడు నీ పేరు పలికి తీరాలి. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆయన పేరు పెట్టి పలికి తీరాలి. ఎక్కడెక్కడ 2 సార్లు ఒకే పదం రిపీటెడ్ అయ్యిందో అక్కడక్కడ అన్ని ప్రాధాన్యత ఉన్నది బైబిల్. అబ్రహాము అబ్రహాము అని పిలిచిన అబ్రహాం చేతులకు ఎత్తుంది. సమూయేలు అని చెప్పినప్పుడు
సమూయేలు ఎక్కడున్నాడు? ఆలయం లోపల ఎక్కడ? దీపవృక్షం పక్కన పడుతున్నాడు. ఏ లోపల దీపవృక్షంలో ఏం ఆడకూడదు, అగ్ని ఆడకపోకూడదు, ఏం చేయకూడదు. అక్కడ నన్ను అప్పుడు అక్కడ పడుకున్నాడు. ఎలా పడుకుని ఉన్నాడు? ప్రతి ఇంత సెకండ్కి ఎందుకు దీపం ఆడకూడదు, నూనె కరెక్ట్ లెవెల్లో ఉండి తీయాలి. ఎవడాడు? చిన్నపిల్లడు. మన పిల్లలు అన్నం తినేటప్పుడు చూడాలి, ఊరంతా ముగ్గులు గీసినట్టే తింటారు. చిన్నపిల్లలు పెద్దలకి తిన్నారు, ముగ్గులు గీసినట్టే తిన్న నాలుగు పక్కన ఏమున్నాయి. మా ఊర్లో కొన్ని జంతువులు ఎలా తిని కట్టిస్తే దేంట్లో ఆ డబ్బాలు ఉంటాను తిని తర్వాత ఇండైరెక్ట్ గా వాళ్ళ సందేశం ఇస్తున్నారు. ఇది కూడా సాపలో ఉండాల్సిన జంతువు అని సందేశం పెడుతున్నారు. సాపలో దీని ట్రైనింగ్ ఇస్తే ప్లేట్ ఎలా తినాలో నేర్చుకోండి. అందుకే నేను చెప్పుకున్న సమూయేలుకి ఎవరి శబ్దం వినబడి తీరింది? దేవుని యొక్క శబ్దం వినబడి తీరింది. ఎందుకు దేవుని శబ్దం విని తీరడానికి? అమ్మ మంచిగా ఆయన ఏం చేసింది? ఎంటర్టైన్ చేసి పంపించింది. ఆలయం అంకితం, ఆలయంలోనే నాకు ఉండి తీరాలి. మనం అనుకుంటున్నాం ఆలయంకి ఎప్పుడే సింపులే కదా, పొడుకోవడం మీ పని. నో, అక్కడే డిఫికల్ట్ అయ్యమని. అది ప్రత్యక్ష గుడారం మీరు చూడాలి కాబట్టి మీకు ఐడియా లేదు. ప్రత్యక్ష గుడారంలో మనకు ప్రత్యేకత. ప్రత్యక్ష గుడారం లోపలికి ఏం రాకూడదు, మను ఇసుక ఎటువంటి రాకూడదు. పొద్దున అమ్మ 8:10 వచ్చింది, మొత్తం ఊడిచింది. అడగండి ఇక్కడ ఊడిచినది ఎలా ఉందని ఒకసారి అడగండి, నాకు చెప్తుంది. మీ పంట రోజుకునే ఉంటుంది. ఒక ఆమె అన్ని ఎత్తాలని ఏం చేయాలి, తుడిచిపెట్టి తీరాలి. అట్లాంటిది ప్రత్యక్ష గుడారంలో ఆవరణ దగ్గరికి స్టార్ట్ చేసి మరొక ఆలోచించడం ఎంత శుభ్రత వచ్చే ప్రక్రియ ఉంటుంది. జన్మ పని కాదు, జరిగేది కాదు. ఉన్నారా? అవునా? గడప దగ్గర పడుకు కూకోవడానికి ఉన్నాడు, గడప దగ్గర కూకోవడానికి ఆ పిల్లలు ఎట్టట్టు అక్కడ దేవుని ఇంట్లో ఉన్న సామాన్ దూకిలిచ్చే వాళ్ళు కూడా దేవుని సభలో ఉన్నారు. ఎవరు పిల్లలు? ఏది పిల్లలు? ఎక్కడ సామాన్ తీయన్నాడు? దేవుని యొక్క సమాజ మందిరం లోపల ఉన్న అదొక పాపం అనిపించట్లేదు కొందరికి. దేవుని ఇంట్లో ఉన్న వస్తువు నీ పిల్లలు దానిని ఏ రీతిగా దానిని ఉపయోగిస్తున్నారు, నీ కుటుంబం ఏ రీతి. ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బల్లారాధనకు ఉన్న వస్తువు ఆ ఇంట్లో కిచెన్ మొక్క ఉంది. బల్లారాధనకు ఉన్న వస్తువు బల్లారాధనకు వాడారు, కడగకుండా చీమ పట్టి ఆ ఇంట్లో మూలపడు. అలా చిన్న తెలుసు పడుకునే పడుతుంది ఆయన్ని పాస్ గారికి చెప్పింది కాబట్టి చేస్తుంది. అది సంఘ బిడ్డలు బాధ్యత అంటే ఏం చేయలేదు. మల్కీషెదెకు అబ్రహామును కలిసేటప్పుడు ఏం తీసుకొచ్చాడు? రొట్టి ద్రాక్షరసం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రా అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకున్నాడు? అది ఎంత నటన, దిగిపోవడం విషయం కాదు. ఉదయం ప్రాబ్లం ఏం చేయలేదు. ఏమి మనకున్న ప్రాబ్లం ఆ పరిచర్య ఎవరికి? యేసయ్యను జ్ఞాపకం చేసి తీరే పరిచర్య.
యేసయ్యకు ఘనతనిచ్చే పరిచర్య. ఒక సంఘంకి వెళ్ళినప్పుడు ఎక్కడున్న రొట్టి తినడానికి కూర్చుంటుంది. ఆ సంఘం కూడా అడుక్కోవాలి, బాబా వచ్చి తినండ్రా. ఏం తినడానికి? దానికి బదులు 10 కేజీలు మాంసం అక్కడ పెట్టండి. ఎప్పుడు సుక్క దేవుని పేరట దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎర్రగొట్టబడిన కైవలో నేను నాలుగు లేకపోతే కుక్కలు తింటాయి. చీమ వచ్చి తింటాయి. చీమ వచ్చిందంటే కుక్క రాదా? హలో, అదే ఇందాక నేను చెప్పాను. బలారాధన అయిపోయి 4-5 రోజులు అయిపోయింది. ఎక్కడ ఉంది? ఆ కిచెన్ దగ్గర రాకుంది. చీమలన్నీ మళ్ళీ అదే పాత్రనే కడిగేసి వచ్చేది అన్నాను. నా భాషగా కిచెన్ ఏంటయ్యేది, ఎందుకు చేస్తా అది మర్చిపోయాను. మరి ఎవరికొకరు బాధ్యత చెప్పదు కదా. నేనేం బాధ్యతలు లేదు, సంగబిడ్డలు ఏం బాధ్యతలు ఉండదు. అంటే ఎంత ఆత్మీయత దిగజారిపోయింది. ఏం చేయాల్సిన అవసరం లేదు. వాటిని దేవుని పని కొరకు ఉపయోగించబడుతున్నదని ఈరోజు చీమలకు పెట్టిన రేపు అందరూ మందు కూడా తాగేసి ఆత్మీయత అధపతనంలోకి ఎక్కడికో వెళ్ళండి. ఇక్కడ అధపతనంలోకి యామిక బలారాధన తాగా పెట్టుకున్నది. బలారాధన పరిచర్య జరిగినప్పుడు చెప్పే ఒక ప్రత్యేక ప్రక్రియ మీరు విన్నారో లేదో చెప్పేటప్పుడు నేను ఎవరి కొరకు మనం జ్ఞాపకం చేసి తింటున్నాం. యేసయ్య వస్తానని ఆయన వస్తానన్న జ్ఞాపకంతోనే ఏం చేసేది. దాని అర్థం ఆయన వస్తాడన్న దాంట్లో ఉన్న జ్ఞాపకంతో వాటిని ఇది తాగుతున్నప్పుడు మనలో మనం విచారణ చేసుకు తీరాలి. నాకు హక్కు ఉందా అని అనిపించట్లేదు. ఎవరో చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు కదా. మనం బైబిల్ చెప్తున్నది ఎప్పుడెప్పుడు సంఘం కూడింది అప్పుడప్పుడు ఏం జరిగింది. మరి ఎందుకు మన సంఘాల్లో సంక్రాంతి శివరాత్రి జరిగేది? బైబిల్ వ్యక్తం అలాగే కదా చెప్పేది. పాటించే జనం లేదు, జనానికి ప్రెషర్ లేదు. ఏమని మీకు ఎప్పుడప్పుడు అప్పుడు పెట్టండి. నేను ఎప్పుడప్పుడు కూర్చొని అప్పుడప్పుడు ఏం చేయదు పెట్టండి. ఏం కావాలి అడగాల, బాగు చేయాలి, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. బాధ్యత తీసుకుని బాగా చేయడం చెప్పాం. అందుకని కొన్ని సంఘాలు అయితే ప్రతి నెల మొదటి వారం, కొన్ని సంఘాలు అయితే ప్రతి నెల చివరి వారం. మన సంఘంలో అయితే ఇప్పుడు దేవుని శబ్దం వినబడగలిగి తీరాలి. బైబిల్ చెప్తున్నమాట. బైబిల్ బలారాధన గురించి దేవుడు శిష్యులకే నేర్పించింది, పౌలుకి నేర్పించలే. పౌలుకి దేవుడు బలారాధన పరిచర్య స్టార్ట్ చేసిందే యేసయ్య తన శిష్యులతో. కొత్త నిబంధన పాత నిబంధన కాదు. ఎవరు యేసయ్య స్టార్ట్ చేసేసి దానికి నా మాదిరిని ఏం చేశారు, బోధించి. ఆ పంక్తిలో ఎవరు లేరు. మనం చదివేది ఎక్కడున్న పంక్తి, పౌలు చేసిన పరిచర్య మనది. అందుకే ఆ చదివేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఉంది, నేను ఆత్మ వివసుడై నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నది. దాని అర్థం విశ్వాసములో 12 మంది శిష్యులు కూర్చున్న వేదికలో ఒకడు లేచిపోయాడు. ఎవడు? ఎక్కడ? అది చెప్పేటప్పుడే దేవుడికి అర్థమైంది, వీడు పోతే ఈ ప్లేస్ లో నేను మా పనిలో వాడిగా మన సంఘాలు బలారాధన
తీసుకొచ్చిన దాన్ని కూడా ఇచ్చేస్తాడు. అది మన రోజు బలారాధన పరిచయం మాత్రం ఏ పరిచయంలో కూడా ఏం చేయకూడదు, మధ్యలో ఇచ్చేయకూడదు. లేచేస్తే ఆలోచించు, యూదాకి జరిగింది సునిశ్చితం, అది ఫ్యాక్ట్. లేకపోతే ఆ ఎల్లినోడ చరిత్ర మీరు చదవండి, జరిగే తీరింది. ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ లో యేసయ్య ఎవరిని చూసేశారు? పౌలుని చూసేశారు. అందుకే 12వ వాడిగా యేసయ్య ఎవరిని అంగీకరించారు? పౌలును అంగీకరించారు. అందుకే ఆత్మలో మొదటి కొరింథీయులో ఈ పౌలు గారికి దేని గురించి బల్లారాధన గురించిన వ్యాఖ్యానం పౌలు ప్రత్యక్ష శరీరంలో అక్కడ లేకపోయినా పరోక్షంగా దేవుడు ఆయన ఏం చేశారు? రివీల్ చేసి బయలుపరిచారు. వేదం ఉపయోగించారా? కొత్త శిష్యుని తెచ్చుకోవచ్చు కదా. మత్తయి ఏం చేయాలి? ఆలోచించింది దేనికి పనికి రాలేదు. ఊరిపోవడం కోసం చచ్చిపోవడానికి పనికి వచ్చాడు. ఆ చచ్చిపోవడం వల్ల మిగతా మనకి ఏం దొరికింది? సమాజం చోట ఏం దొరికింది? ఎందుకు వచ్చే మాట బలారాధన చేయి ప్రతిరోజు చేసి తీరేటట్టే కాదు. సంఘం తయారై ఉండి తీరితే చెయ్యడానికి సేవకులు రెడీ, ప్రతి కూడికలు చేయడానికి సేవకులు రెడీ. నేను చెప్పిన దైవ శబ్దం వింటే అట్లాంటి జనులకి అక్కడ గురించి ఏముంటది? ఫోకస్ ఉంటుంది. బలారాధన చేయకపోతే ప్రాబ్లం ఏమన్నా? No more concern about రాగడ. ఏసే వస్తే ఏటి రాకపోతే ఏటి. బలారాధన చేస్తే ఏంటిది? వ్యక్తిపరమైన శుద్ధీకరణ చెందబడి ఉండాలి. నా ఇంటికి రాకూడదు, నా ఇంటిలో ఏమి ఉండకూడదు, వాక్య వ్యతిరేకంగా కలిగే ఏమి ఉండకూడదు. బలారాధన ఉండడం ఏంటది? ప్రతిసారి ఏమిటిదో ప్రతిసారి తప్పుతో ప్రతిసారి దేవుని వాక్యం లోబడితో ప్రతిసారి ఇది చూసి చూసి పిల్లలకి ఏమనిపిస్తుంది? నేను కూడా పోకూడదు, నేను కూడా రక్షణ పొంది తీరాలా, నేను కూడా పౌరస్ పొంది తీరాలా, ఎప్పుడు మా అమ్మ నాకు తెలియదు కాదు, నేను కూడా దాన్ని ఏం తీయాలా? సేవించి తీరాలి. నాకు కూడా దాంట్లో బాధభాగం కావాలి, నాకు కూడా దానికి ఆత్మత కావాలన్నా ఆ వాక్య శక్తి వారికి సమూయేలు దేవుని శబ్దం విన్నాడు కాబట్టి ఆ శబ్దానికి కంటకుని ఆయన పరీక్షలో ఏమని తీరింది? దేవునికి అనుకూల పరీక్ష. ఇరవై చెడులోకి దేవుని శబ్దం వినబడి తీరమానం ఇరవై అర్థమై తీరింది. అన్నిటి వెనకాల దేవునికి ఏముంది? చెయ్యుంది. దేవునికి హస్తం పనిచేస్తుంది. దేవుడు అన్ని కార్యం చేయుచున్న దేవుడు అన్నది అర్థమై తీరింది. అని నేను చెప్పుకొచ్చే మాట, దేవుని శబ్దం వినాలి. నీ బిడ్డలు వినాలి, నువ్వు వినాలి, నీ కుటుంబం వినాలి. దేవుని పేరు పనికి తీరేటట్టుగా మనం తయారయ్యి తీరాలి. రాయబడింది ఎవరి ద్వారా? 40 మంది అసంభక్తుల ద్వారా. 40 మంది ప్రపంచంలో ఉన్న 5 ఖండాల్లో వివిధ వివిధ ప్రాంతాల్లో ఉండి ఏం చేశారు? 3 భాషలతో అంకితమై, ఒకటి ఎబ్రాయు భాష, రెండోది గ్రీక్ భాష, మూడోది అరామ్య భాష. ఈ 3 భాషల్లో ఉండి దేవుని యొక్క వాక్య సందేశం దేని ద్వారా రాశాడు? పెన్ను పేపర్ ద్వారా కాదు. ఆత్మశక్తి, పరిశుద్ధ ఆత్మశక్తి వారిని ఏం చేసింది? ధైర్యపరిచింది, బలపరిచింది, ప్రోత్సహించింది. అందుకే ఏ పుస్తకంలో ఏ వాక్యం తీసినా ఇంకో పుస్తకం అదే వాక్యానుకున్న జత కలిపి కనబడింది. కాంట్రడిక్షన్స్ కనబడం, కాంట్రడిక్షన్ తేడా ఏముంటుంది కనబడం. అక్కడ ఇక్కడ ఒకే రీతిగా ఏమై ఉంది? సందేశం పలకబడి ఉంది. ఎందుకలా జరిగితే పరిశుద్ధాత్మ వాటి మీద కర్తృత్వం వేసింది కాబట్టి ప్రతి కోడు రాసిన కొంత గొప్పలు కాపాలు ఉన్నారు, కొంత చదువులో ఉన్నారు, కొంత చదువులలో ఉన్నారు. అందరిలో ఏ ప్రవహించేది కోపంగా వారందరూ కూడా దేవుని చేత పిలవబడిన వారు కాబట్టి, దేవుడు వారిని పిలిచారు కాబట్టినే వారి పేరు ఏమై తీరింది? దేవుడు పనికి
దేవుడు నీ పేరు పలికి తీరడం వలన దాని వలన ఏమైంది ఈరోజు నామోదయం తెలియదు. నీ ఒక రెండో వర్షం ఒకటి ఉంది, చెప్పి ముగించేస్తా. దేవుడు నీ పేరు పిలిచారని చెప్పి నువ్వు బాగుపడిపోతావు అనుకోపో. దేవుడు నీ పేరు పిలిచారని చెప్పి నువ్వు బాగుపడిపోతావు అనుకో, బాగుపడవచ్చు. ఇంకా దానికి నీ నిర్ణయం కూడా ఉంది. సొలొమోను పేరు దేవుడు పలికాడు, షౌలు రాజు యొక్క పేరు దేవుడు పలికాడు, అబ్షలోము యొక్క పేరు దేవుడు పలికాడు, దేవా యొక్క పేరు దేవుడు పలికాడు. కృప చేతనే పరిశుద్ధాత్మ సహాయం చేతనే పలికాడు, దేవుడు పలికాడు. నిర్ణయం ఎవరిది? ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తిది. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ మూర్ఖుడయ్యాడు. దేవుని జ్ఞానం పొంది షౌలు దేవుని ద్వారా రాజుగా అభిషేకింపబడి తీరి దేవుని ద్వారానే దేవుని దగ్గర నుంచి దూరమై ఏమై తీరాడు? దేవునికి విపరీత దిశలో నడిచేవాడిగా మారాడు. దేవుని మూలంగానే అబ్షలోము పుట్టాడు. దేవునికి విపరీత దిశలో మన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? అది అనుకోకూడదు. నా పేరు ఉందే అన్ని బాగానే ఉన్నాయి అనుకోకూడదు. జీవగ్రంథంలో పేరు రాయించిన దేవుడు నిమిషం పట్టదు. జీవగ్రంథంలో పేరు రాయబడిన నీవు ఆ పేరు పూర్వపు నిలకడతో కలిగేటటువంటి దేవుడి పేరు పలికారని చెప్పి లోతు పేరు దేవుడు పలికారు. లోతు భార్య పేరు దేవుడు పలకనింపు చేశారు. కానీ డెసిషన్స్, నిర్ణయాలు ఏం కాలే, దేవుని రాజ్యానికి అనుకూలత చెందేటట్టుగా కాదు. పేరు పిలిచారని చెప్పి గొప్ప అనుకోకూడదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. దేవుని యొక్క శబ్దం విన్నామన్నది కాదు, విన్న పేరులో మనం నిలకడత కలిగిన వారై వాక్యాధారమై ఉండేట్టుగా ఉండి తీరాలి. జీవితంలో క్రమ శిక్షణ కలిగేటట్టు ఉండి తీరాలి. పలికినదే పేరు మౌనం పాటించి తీరే ప్రక్రియకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పేరు పలకబడి తీరిందో ఆ పేరు మరి ఎన్నడూ కూడా పలకబడకూడదే అనే ఛాన్స్ కూడా మన చేతిలో ఉంది. అది ఆలోచించండి. ఈ పగటి వేళ యెరెమీయా చెప్పినట్టు దేవా ఎక్కడికైనా నేను వెళ్ళి తీరుతా, కుమారు ఇంటికి వెళ్ళి తీరుతా, నాకు మాత్రం ఏం కావాలి? నీ శబ్దం నాకు కావాలి. I just need your words, Lord. నీ వాక్యం నాకు కావాలి. నీ సందేశం నాకు నా చెవిటికి వినబడి తీరాలి. అదే ప్రకారంగా మనం చెప్పండి. చెవి ఉన్నా చెవి గలవారు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? చెవికేం వచ్చేసింది? దాంట్లో పత్రికలో రాయబడింది వారి చెవిటికి దురద చెవి వచ్చేసింది. దురద చెవికున్న ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి దురద చెవి వచ్చేస్తే చెయ్యి ఎక్కడ ఉంటుంది? చెవి లోపల ఉంటుంది. చెవి లోపల ఉంటే ఇటు నుంచి పాస్ట్ కావాలంటే అటు నుంచి అంత కూడా ఎక్కడ ఉంటుంది. ఈ ఒక ఉపమానం చెప్పి ముగించేస్తాం. ఒకసారి వాక్య పరిచయం జరుగుతుంది. మాస్టర్ పరిచయం జరిగినప్పుడు మాస్టర్ గారు పిలిచారు, ఎవరైనా సేవా పరిచయం రాసున్నారా? ఎవరు పిలిచారు? ఎవరికైనా సేవా పరిచయం రాసున్నారా? ఇటు నుంచి పరిగెట్టినప్పుడు సేవా పరిచయం అవతల ఉన్నవాడికి చెవుడికి దొరుకుతుంది కదా, చెవులలో పెట్టినప్పుడు ఎవరైనా ఆశీర్వాదం కొరకు ఆశిస్తున్నారా అని అన్నాడు. అయితే మాస్టర్ గారు అయితే ముందు వెళ్ళినట్టున్నారు. ఈ పరిగెట్టి ముందుకు వచ్చింది. పరిగెట్టి ముందుకు వచ్చి ఈయన ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏ పరిచయం కొరకు ఆశపడుతున్నాం ఇలా ఒక్కొక్కరు అయితే ఆశీర్వాదం చివరికి ప్రార్థన చేయడానికి వచ్చి ఊళ్ళు పెట్టి అందుకే కొందరికి వాక్య సిద్ధాంతం చెప్పినట్టు ప్యారా తిన్నాడు దొరకసి
ఏమనిపించట్లేదు, సుఖం అనిపించట్లేదు. ఆశీర్వాదం గురించి ఇక్కడ చెప్తే, ప్రవచనాల గురించి కూడా చెప్తే నీకు సుఖం అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, కొన్నిసార్లు నీకేమనిపించి తీరాలి, సుఖం కలిగించలేనట్టు అనిపించి తీరాలి. అలాగే దొంగ చెవి ఉండకూడదు, దొంగ మందత ఉండకూడదు. దేవుని శబ్దానికి ఎప్పుడు క్లారిటీ ఉంచు తీరాలి. దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు, ప్రార్థన ద్వారా మాట్లాడతారు, ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడతారు, వాక్య సందేశంతో మాట్లాడతారు, కొన్ని చిత్రాలు కొన్ని ప్రక్రియలు చూపించి దేవుడు మాట్లాడతారు, కొన్ని ప్రదేశానికి అంటే దేవుడు మాట్లాడతారు. దేవునికి వివిధ వ్యాఖ్యలు ఉన్నాయి మాట్లాడి తీర్చడానికి. వినడానికి గురువు రెడీగా కాదా తెలుసు తీరు. అందుకే యెరెమీయా సిద్ధమై తీరాడు కాబట్టి దేవుని మాట విన్నాడు. సమూయేలు సిద్ధం కలిగాడు కాబట్టి దేవుని మాట విన్నాడు. సమూయేలు సిద్ధ మాట కలిగి తీరడానికి అమ్మ సమూయేలు కోసం ఏం చేసింది, ప్రయాసపడి తీరింది. అందుకే ఉపవాస ప్రార్థన గుడిలో ఆలోచించండి, దేవుని పెడదారా, దేవుని యొక్క శబ్దం వినిపించిందా? ఎన్ని రోజులైంది దేవుని శబ్దం? ఏదో పొద్దున్న దేవుని శబ్దం విన్నావా? నిన్న రాత్రి దేవుని శబ్దం విన్నావా? నిన్న కూడికలో దేవుని శబ్దం విన్నావా? వినలేకపోతే నువ్వు వచ్చి కూర్చుంది వేస్ట్. దెర్ ఇస్ నథింగ్ బెనిఫిషియల్. నిన్న వాక్యం చెప్పి కూడా అందుకే కొందరికి ఏ వాక్యం చెప్పారంటే పదే వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పండి, సూపర్ వాక్యం చెప్పారు. అక్కడ సూపర్ అన్న పదమేంట వాడలేదు, వాక్యం మాత్రం చెప్పి సూపర్ కూడా కలిపి. అది దేవుని శబ్దం అయితే ఏం చేయొచ్చు, విన్నది ఒక అరయించి కింద హృదయం లోపలికి వస్తుంది, అరయించి మనసులో స్థిరమై ఉంటుంది. అందుకే దానికోసం మనం ఏం చేయాలి, దేవుడు నాకు మర్చిపోయి ఎక్కువ, నేను అన్ని మర్చిపోతాను. అలాగైతే మార్కెట్కి వెళ్ళు, పెన్ను పేపర్ కొనుక్కో, రాసుకో, తర్వాత దాన్ని చదువుకో. కనీసం గుర్తొచ్చే పరిజ్ఞానం లేదు. నేను పెద్ద పరిజ్ఞానాన్ని నా వల్ల అవ్వదు, నేనేం చేయలేదు. కానీ నువ్వు పర్వకమైనప్పుడు దేవుడు మాట్లాడుతున్న సేవ చేసుకో, లేకపోతే పర్లేదు. నేనేం మాట యెరెమీయాతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు, ఇంట్లో మాట్లాడాడు. మనతో కూడా దేవుడు ఏం చేయాలి, ప్రతి ముహూర్తం, ప్రతి సందర్భం, ప్రతి చోట్ల దేవుడు ఏం చేయాలి, తీరాలి. సిద్ధమైన దేవుని మాట విని తీరడానికి. లేకపోతే దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్ నీ జీవితంలో నీకు చూపించలేదు. అందుకే దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ పగటి మీద దేవుని యొక్క ఆత్మకులే ప్రేరేపించిన ప్రక్రియ ప్రకారంగా నాకు వచ్చిన సందేశం మించి తీరాలి. అది రిసీవ్ చేసుకోవాలా, తొక్కేయాలా, దానికి నాకు సంబంధం, అది మీ ఇష్టం. దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు వస్తున్నాం. ఈ పగటి మీద దేవుని సన్నిధిలో మేము గతంలో కొన్ని రోజుల నుంచి దేవుని వాక్య భాగంలో నుంచి నేర్చుకుని వస్తున్నాం. దేవా, నీవు మమ్మల్ని లేపే దేవుడవు, నీవు మమ్మల్ని కుమ్మరింటికి తీసుకెళ్లే దేవుడవు, నీవు మాకు వాక్య సందేశాలు ఇచ్చి మాట్లాడుతున్న దేవుడని మేము వినగలిగి తీరాం. దేవ, ఇది మా జీవితంలో దేవ ఆధారంగా, ఆశ్రయంగా, కేంద్రీకరించి మారికీరుగా సహాయం తెచ్చేయండి. దేవ, మాలో ఉన్న గొడవ చెప్పగలిగిన అనుభవాలు మారి క్లారిటీతో దేవుని యొక్క వాక్యం విని తీరేటట్టుగా, దేవ మా జీవితం క్లారిటీకి వచ్చి తీరేటట్టుగా, సరళ అయ్యే ప్రక్రియలోకి వచ్చి తీరేటట్టుగా, దేవుని కొరకు చలనం కలిగి తీరేటట్టుగా, దేవుని కొరకు జీవించి భాగ్యోదయం దయచేయమని కోరుచున్నాం. ఈ పగటి వేళ వాక్యం చెప్పేటప్పుడు పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి, కన్నీటితో సమర్పణతో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించినట్టు దీవించండి, ఆనందించండి. నిర్లక్ష్య భావముతో ఈ వాక్యాన్ని బోర్డు వినాలే, నాకు దీంతో పెద్ద సంబంధం ఏం లేదే, ఏదో టైం పాస్ కి నేను వచ్చాను, ఏదో అలా గడిపేసి వెళ్ళిపోతానన్న ఆతృతతో ఉన్న విడుదల నుండి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారి మనసాక్షి నీకు తక్కి తీరాలి, వారి లోపల శుద్ధీకరణ వచ్చి తీరేట్టుగా, దేవా నీ వాక్యం నిష్ప్రయోజనం అయి తీరని వాక్యం సరిచి తీరుతుంది. రాబోయే కాల తరగతులు ప్రయోజనం చేసే క్రియలో దేవుని యొక్క వాక్యం మారి తీరుగాక. పంపబడిన వాక్యం శరీరాన్ని ధరించు తీరి దేవునికి వాడిగా
కలిగిన సాధనముగా తిరిగి వచ్చి తీరును గాక. ఈ ఒకటి కదా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుత కార్యాలు, నీ సూచనలను, నీ వ్యాఖ్యములను, నీ క్రియా సంకల్పములను దేవా నడిపించమని కోరుచున్నాము. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో దేవా జవాబులను ఇచ్చి తీరండి దేవా, వాటికి పరిహారాలను ఇచ్చి తీరండి దేవా. మేము పొందుకున్నదే దేవా మీ ప్రార్థనకు జవాబు. సో దేవా మేము నీకు బెనిఫిషియల్ అయితే ఉండకు, పనికి వచ్చే పాత్రలు అయితే ఉండకు సహాయం చేయండి. కొన్నిసార్లు క్లాంతతో వచ్చేస్తున్నది, నాన్నత వచ్చేస్తున్నది, విసుగు వచ్చేస్తున్నది, దేవుడి వరకు ఏమేమి చెయ్యాలా అనిపించే ఒక ప్రక్రియ రావట్లేదు, మనసు కూడా అనిపించట్లేదు. అట్లాంటి ప్రక్రియలో సహాయం దయచేయండి అయ్యా. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మదేవో సహాయం దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, ప్రోత్సాహాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో మమ్మల్ని సహాయపరచండి అయ్యా. నీతో సమరూపిగా జీవించుటకు సౌకర్యం సదుపాయం దయచేయమని కోరుచున్నాం. ఈ పగటి వేళ కూడికను దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. సహాయంతో కృపతో నిలబెట్టి నడిపించినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులకు దేవాలయంలో అక్కడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు అలా దీవించును గాక.